చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. లేఖన భాగంలోకి వెళ్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 11 గంటల 2 నిమిషాలు అయింది. నేను 11:15 ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. చాలండి. ఇక్కడ మనం ఎబ్బేజు గారిని చూసుకున్నట్లయితే ఎబ్బేజు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడా అంటే, ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఎవరి దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇక్కడ? ఇశ్రాయేలు దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడా అంటే, తన తల్లి తను ఎంతో వేదన పడి కనదంట. ఆ వేదనను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే 9వ వచనంలో ఉంటుంది పైన. చాలు ఎంతో వేదన పడి కంద కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఈయన ఏం చేస్తున్నాడా అంటే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడంట. ఆయన ఒక నామాన్ని తెలుసుకొని ఆయన గురించి మొరపెడుతున్నాడంట. ఏమని మొరపెడుతున్నాడు అంటే, ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి ఈ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తున్నాడు. అవునా కదా? మనం కూడా ఈ దినాల్లో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో వీటన్నిటి నుంచి కూడా దేవుడిని మనల్ని విడిపించలాగున, మనల్ని ఆశీర్వదించలాగున మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. అవునా కదా? ఈ సంవత్సరం అంతా కాపాడి ఈ దినాన దేవుడు ఈ స్థితిలో ఉంచాడంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమా కాదా? దేవుని యొక్క కృప కాదా? దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను ఆశీర్వదించేలాగున మనం ప్రార్థన చేయాలి. మన సరిహద్దులను విశాలపరచులాగున ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మన జీవితాల్లో ప్రియులారా, మన జీవితాల్లో కొన్ని మనం విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీకు నాకు జవాబు దయచేస్తాడు. అవునా కదా? చూద్దాం, చూడండి. ఆదికాండంలో అంటారు, ఆదికాండం 12వ అధ్యాయము మనందరికీ తెలిసిందే. అబ్రహాం గారు ఏం విడిచిపెడితే ఆయన ఆశీర్వదించాడండి దేవుడు? 12వ అధ్యాయంలో ఉంటుంది. అబ్బా చూడండి, ఈయన ఎంతో వేదన పడి ఏది దేవుని సన్నిధిలో ఎబ్బేజు గారు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ కూడా అబ్రహాము గారు ఆయన నువ్వు లేచి నీ దేశాన్ని నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టి ఎంత బాధ చెప్పండి. అవునా కదా? మనల్ని కూడా మన ఈ ఇంట్లో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమంటే మనం ఎంత బాధపడతాం. ఇప్పుడు ఉండపలంగా నా కుటుంబం నుంచి నన్ను బయటికి పోమన్నారు అనుకోండి, నేను ఎంత వేదన పడతాను, నేను ఎంత బాధపడతాను. కానీ ఆయన అంత బాధను కూడా దిగమింగుకొని అబ్రహాం గారు ఏం చేశారు? నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళమనగా ఆయన లేచి వెళ్ళిపోయాడంట. వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆయన అక్కడ. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. ఎప్పుడైతే దేవుని నామాన్ని గురించి మనం దేవుని నామానికి మనం లోపడతామో, దేవుని యొక్క మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తామో, అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇక్కడ ఎబ్బేజు గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా నా దేవా, నీ నామం నాకు ఎంత, ఆయన నామము తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మయ్యా. అవునా కదా? ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు. ఆ రీతిగా నీవు నేను కూడా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నన్ను కాచి కాపాడావు, నా ప్రభు నన్ను ఆశీర్వదించావు నాయన. ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉండాం ప్రభు, మమ్మల్ని కూడా మీరు కాచి కాపాడుతున్నారంటే కేవలం నీ యొక్క కృప నా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి.
ఎప్పుడైతే మనం కూడా ఎబ్బేజ్ గారు అయితే ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, ఆ రీతిగా అదే వేదనని అబ్రహాం గారు దిగమించుకొని నువ్వు లేచి నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని కూడా విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఎంత వేదన, ఎంత బాధ అండి. అంత బాధను కూడా దిగమింగుకొని అబ్రహాం గారి నేను చూపించి దేశమునికి వెళ్ళమనగానే మారు మాట మాట్లాడకుండా అబ్రహాం గారి ప్రయాణం అయినప్పుడు అప్పుడు దేవుడు ఆయన ఏం చేశారు, ఆశీర్వదించాడు. ఆ రీతిగా నువ్వు కూడా ఈ సంవత్సరంలో చేసే ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడు, ఇదిగో ఈ పాపాన్ని నువ్వు చేసేవేమో ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవాలి, ఈ అబద్ధం నువ్వు మాట్లాడేమో అబద్ధాన్ని విడిచిపెట్టుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కదా? ఎప్పుడైతే మనం ఆ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టుకుంటామో, ఆ పాత జీవితంలో ఉన్న మన ప్రతి ఒక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత వేదన పడినప్పటికీ కూడా ఆ వేదన అంతా దిగమింగుకొని అబ్రహాం గారు వచ్చి వెళ్ళమన్నాడు. దేవుని యొక్క మాట చొప్పున ఆయన వెళ్ళాడు, ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆ రీతిగా ఇక్కడ ఎబ్బేజు కూడా ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయా, నా సరిహద్దులను విశాలపరచయా అని చెప్పి ఎంతో కన్నీరు మందిగా ప్రార్థన చేస్తాడండి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కదా? అలా నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే మనం కూడా ఏం చేయాలి, మనం అబ్రహాం గారు అయితే ఏ విధంగా ఎంత బాధ అయినప్పటికీ, ఎంత దుఃఖమైనప్పటికీ కూడా తన అన్నిటిని విడిచిపెట్టుకుని దేవుని మాట చొప్పున వెళ్ళాడు. అప్పుడు ఆశీర్వదించబడ్డారు. ఆ రీతిగా నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి. అప్పుడు మనకి ఎలాంటి తెగుళ్ళు వచ్చినా సరే, ఎలాంటి వచ్చినా సరే మనకి మన దరిదాపులు కూడా రావన్నమాట. అదే 91వ కీర్తన కూడా మనం చదువుకుంటూ ఉంటాం. 91వ కీర్తన 3వ అధ్యాయంలో ఉంటది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను నేను చూడండి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఎబ్బేజు గారు ఎంత వేదనలో ఉండి ప్రార్థన చేస్తున్నా ఆయన ప్రార్థన ఆలకించుకొని ఉండలేడు, ఆలకించాడు. ఇలాగే అబ్రహాము గారు కూడా మనం చూసినట్టే ఆయన ఎంత వేదన అయినప్పటికీ కూడా, ఎంత బాధ అయినప్పటికీ కూడా అన్నిటిని దిగమింగుకొని దేవుని మాట చొప్పున వెళ్ళాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడి వెళ్ళేటప్పుడు ఎలాంటి వేటగాని గురులు వచ్చినా సరే, నాశనకరమైన తెగుళ్ళు వచ్చినా సరే అవి నీ దరిదాపులో కూడా రాకుండా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడవంటే ప్రభా అది నీ కేవలం నీ కృప, నీ దయ ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు మనకు అబ్రహాం గారు అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళారు. మనం కూడా మన జీవితాల్లో ఏదైతే మనకి దేవుడికి అయిష్టంగా మనం చేస్తున్నామో వాటన్నిటిని మనం విడిచిపెట్టుకోవాలి. దేవుడికి వ్యతిరేకంగా మనం ఏది చేస్తున్నామో వాటన్నిటిని మనం విడిచిపెట్టుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు నువ్వు పెట్టే మొరను ఆలకిస్తాడు. అవన్నీ విడిచిపెట్టకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ నీ జీవితంలో మేలు పొందలేవు, నీ జీవితంలో మార్పు రానంతటికి దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఎప్పుడైతే పిల్లారా మీరు విడిచిపెట్టుకుంటారో అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించారు, ఈ సంవత్సరం అంతా యా ప్రభా నేను చేసిన అన్నిటిని ప్రభా ఏదైతే ఉందో నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా ప్రభా నేను ఇకనైనా నేను ప్రభా నిన్ను పోలి నేను జీవించే వారిగా ఉండాలి ప్రభా, నిన్ను కలిగి నేను జీవించే వారిగా ఉండాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎబ్బేజు గారు ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, అలాంటి ప్రార్థన నీవు నేను కూడా చేయాలి. అలాంటి ప్రార్థన వచ్చినప్పుడు ఎంత శ్రమలు వచ్చినా, ఎంత నిందలు వచ్చినా సరే దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. అది దావీదు మహారాజు అంటాడు కీర్తన గ్రంథం 120వ అధ్యాయం 1వ వచనంలో కూడా, 120వ అధ్యాయం 1వ వచనంలో కూడా చాలండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన ఆయన నా మొరకు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ అది కాకుండా నీ జీవితాన్ని అలాగే ఉంచుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇక్కడ అబ్రహాము గారు అయితే ఏ విధంగా విడిచిపెట్టుకున్నాడు, ఆ రీతిగా నువ్వు కూడా విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే ఆయన నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా? ఆలకిస్తాడు. ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీవు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నప్పుడే దేవుడు నిన్ను వాటన్నిటి నుంచి కూడా విడిపిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా ఈ ఉదయకాల శ్రమలు నేను చెప్పేది ఏంటంటే, ఇగో మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, మన జీవితంలో మార్పు లేదు. ఇకనైనా మనం మార్చుకొని, ఇగో ఈ ఎబ్బేజు గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి.
అయ్యా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచు నా ప్రభువా, ఇంకా నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా, ఏ కీడు నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తాడు. కాబట్టి పిల్లరా మనం కూడా ఏంటంటే ఏ కీడు నాకు రాకుండా ప్రతి శ్రమలో నుంచి నన్ను విడిపించు ప్రభు అని చెప్పి ఇక్కడ దానియేలు గారు అయితే ఏ విధంగా, అది దావీదు మహారాజు గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేశారు, ఆ రీతిగా నీవు నేను కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు జవాబు దయచేస్తాడు. ఇక్కడ మనం ఎఫెసు గారు ప్రార్థించినట్టుగా కింద ఏమంది, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన చేశాడో ఆ రీతిగా ఆయనకి దయచేశాడు. ఆ రీతిగా నీకు నాకు దయచేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరుతో ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎఫెసు గారు అయితే ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రీతిగా వేదన కలిగి నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం నువ్వు ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభా, నా సరిహద్దులను విశాలపరిచాయా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభా, నీ చెయ్యి నన్ను దాటిపోతే నన్ను విడిచిపెట్టి నేనేం చేయలేను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మాట అంటాడు, చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన్ని అన్ని శ్రమల్లో నుంచి కూడా ఆయన్ని తప్పిస్తానన్నాడు. ఒక్క నిమిషమా, నా దాసుడు అయిన నీవు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై మనం ఉన్నాడు కనుక మనం దిగుడు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అవునా కదా? ఇక్కడ అదే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్టు ఏమన్నా, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను అన్నాడు. నువ్వు కృంగిన వేళ ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏది, నువ్వు దిగులు పడద్దు, ఆయన నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎఫెసు గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన నీ మొర నా మొరకు చెవియొగ్గి ఉన్నాడు కనుక, ఆయన నీ ప్రార్థన నా ప్రార్థన వింటున్నాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి మనం అనుసరించే వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరచను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడైతే నీ నీతిని నువ్వు కాపాడుకుంటావో ఆయన యొక్క హస్తముతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. మన నీతిని మనం కాపాడుకుంటున్నామా ఈ దినాల్లో? లేదు. కాబట్టి ఆయన ఇక్కడ ఏమన్నాడు అంటే, నీతిని నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకున్నట్టు మన నీతిని మనం కాపాడుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అబ్రహాం గారు కూడా ఏం చేశాడు, ఆయన దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాను, ఆయన నీతిని ప్రేమించాడు కాబట్టి వెళ్ళాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ ఎఫెసు గారు అయితే ఎంత శ్రమలో ఉండి ప్రార్థన చేసి ఆ శ్రమకు దేవుడు మొరబెట్టినప్పుడు ఆయన శ్రమ విన్నాడు, ఆయనకి ప్రార్థించిన దానికి ఆయనకి దయచేశాడు. ఆ రీతిగా నీకు నాకు దయచేయాలంటే మనం ఏం చేయాలంటే ఇది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అవునా కాదా? ఆయన ఎంతమంది ఈ దినాల్లో ప్రార్థన చేసుకుంటున్నాం? ప్రియులారా, ప్రార్థన లేని మనం ఏం చేయలేము. ప్రార్థనా జీవితం మరి ముఖ్యంగా మన జీవితాల సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ కూడా మన జీవితంలో మార్పు లేదు. ఇకనైనా మనం మార్చుకొని దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసుకోవాలి. యోబు గారైతే ఏ విధంగా ప్రార్థన కంచి వేసుకున్నారో ఆ రీతిగా మనం ప్రార్థన కంచి వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కాపాడుతాను అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా కూడా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట్లాడారు. ఇర్మియా గ్రంథము 33, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చూడండి, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తానన్నాడు. నువ్వు ఊహించలేని వాటికంటే ఎక్కువ దేవుడు నీకు అధికంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడే మనం
అవన్నీ కూడా ఎక్కువ ఎన్నో దాచిపెట్టినవి కూడా గూఢమైన సంగతులు కూడా మనకి తెలియలేని సంగతులు కూడా ఆయన తెలియపరుస్తాడు. నీకు నాకు దాచించిన మేలు కూడా ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ ఎబ్బేజు గారి లాగా ఏ విధంగా అయితే ఎబ్బేజు గారు ప్రార్థన చేసుకున్నారు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించయా, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించ, నా సరిహద్దులను విశాలపరచయా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, కాచి కాపాడుతాడు. కాబట్టి ఇలా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7:7 ఉంటుంది, ఒకసారి చదవండి. చాలండి, చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు, తట్టుడి వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెతుకు ప్రతి వారికి ఆయన ఏం చేస్తున్నా అంటాడు, దొరుకుతాను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఎబ్బేజు గారు అడిగారు, అయ్యా నన్ను ఆశీర్వదించి, నన్ను బలపరిచి, నా సరిహద్దును విశాలపరిచి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడమని చెప్పి ఏ విధంగా ఎబ్బేజు గారు అయితే ప్రార్థన చేశారు, ఆ రీతిగా ఆయన చేసిన దానికి ఆయన దయచేశాడు. ఆ రీతిగా నీకు నాకు కూడా దయచేయలాగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి నోరు మూసుకొని కూకుంటే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నోరు చేసి ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ ప్రార్థన తగ్గ దేవుడు జవాబు దయచేస్తాడు. ఇక్కడ ఎబ్బేజు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి ఇవ్వాల్సిన అన్ని దయచేసిన రీతిగా నీకు నాకు దయచేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా అలాగనే మనం ప్రార్థన చేసుకోవాలి. నిత్యము కూడా ఆయన అడిగేవారిగా ఉండాలి. ఆయన అడిగినప్పుడు మనకు ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరకు ఆయన చెవి ఎక్కి ఉన్నాడు. కాబట్టి మనం మొరపెట్టేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం అడిగేవారిగా ఉండాలి. ఎలా అడగాలి అంటే, ఎలా చేయాలి అంటే దేవుని మాటకు లోబడి మనం చేయాలి, దేవుని ఆజ్ఞలకు లోబడి మనం చేయాలి. అబ్రహాం గారు ఏ విధంగా దేవుని మాటకు విధేయుడై వెళ్ళాడు, ఎవరిని అన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఎంత ఆశీర్వదించబడి, అలాగే నీవు కూడా దేవుని మాటకు విధేయులై దేవుని ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి ఇప్పుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 10:13 ఒక మాట అంటారు. రోమిలకు రాసిన పత్రిక 10:13 చూడండి, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ ఎవడో వాడే రక్షించబడే. ఎప్పుడైతే యేసు నామమును పెట్టుకొని నువ్వు మనం ప్రార్థన చేస్తామో అప్పుడే మనం రక్షించబడతాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు గారు ఎవరిని ఇశ్రాయేలు దేవుని గురించి ప్రార్థన చేయాలంటే యేసు నామమును అక్కడ ఆయన ఉచ్చరించాడా లేదా? ఆ ఉచ్చరించిన రీతిగా ఆయన ఏం చేశాడు, దేవుడిని ఆయన్ని ఆశీర్వదించాడు. అవునా కదా? ఒకసారి చదువుతాము. చూడండి ఏ రీతిగా ప్రార్థన చేస్తే యేసు ఇక్కడ ఇశ్రాయేలు దేవుడి గురించి ఆయన ఎంతో ఇశ్రాయేలు దేవుడి గురించి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. యేసు నామమును గురించి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన తగ్గట్టుగా దేవుడు అతనికి జవాబు దయచేశాడంట. ఏంటంటే ఆయనకి ఆశీర్వదించాడు, తన సరిహద్దులను విశాలపరిచాడు, నాకు తోడుగా ఉన్నాడు, ఏ కీడు కూడా రాకుండా కాచి కాపాడాడు, ఆయన రక్షించాడు. రక్షించిన రీతిగా ఆయన ప్రార్థన విని ఆయనకు మనవి చేయదానిని అతనికి దయచేశాడు. ఇది నాన్న నీకు నాకు దయచేసడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లారా, ఉదయకాల సమయంలో ఎబ్బేజు అయితే ఎంత వేదంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సంఘ సరిహద్దులు విశాలపరచు ప్రభువా, అయ్యా ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం 4 విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి, ఆశీర్వదించండి, నా సరిహద్దును విశాలపరచమన్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మన్నాడు. నన్ను ఏ కీడు రాకుండా నన్ను తప్పించమన్నాడు. అలాంటి ఆ విషయాలు 4 విషయాలు మనం కూడా ఇదనాన్ని కలిగి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభు నామమున, యేసు ప్రభు నామములో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన నేను ఎవడు ఆయన
ఎవడు ఆయన్ని రక్షిస్తాడంటే యేసు ప్రభు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తాము, ఆయనే మనం వాడే రక్షించబడతాడు అన్నట్టుగా ఇక్కడైనా సరే మనం కూడా యేసు ప్రభు నామాన్ని మనం ఉచ్చరింపి ఆయన నామాన్ని మనం గణపరిచినప్పుడు అప్పుడే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అదా కదా, ఆ రీతిగా నిన్ను నన్ను ఆశీర్వదించాలి చేయాలంటే ఎక్కడైనా సరే యేసు నామములో మనం దేవుని అడగాలి. అడిగిన వాటిని మనం వెంటనే పొందుకోవాలంటే ఇక్కడ ఎబ్బేజు గారు అయితే ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆ రీతిగా, అలాగే అబ్రహాము గారిని మనం చూసుకున్నట్లయితే ఎంత వేదన అయినప్పటికీ కూడా అది విడిచిపెట్టమన్నాడు, అన్నిటిని విడిచిపెట్టి తన తండ్రిని కూడా విడిచిపెట్టమన్నాడండి. విడిచిపెట్టినప్పుడు ముందు వెనక కూడా ఆలోచించలేదు. ఈ కుటుంబంలో ఇప్పుడు నువ్వు ఒకరిని వేరు చేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఇదిగో ఈ కుటుంబంలో నలుగురు ఉండాలి, నీ నలుగురిలో ఒకరిని వేరు చేయాలి, ఇదిగో నాకు ఈ మంది అని అడిగితే ఎవరైనా ఊరుకుంటారు. కానీ అవన్నిటిని కూడా అబ్రహాము గారు ఏం చేశాడు, విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టాడు. అమ్మటనే యేసు నామములో ఆయన విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేశాడు, ఆయన వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా నేను కూడా మనం కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టుకోవాలి. ఈ జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నో నా జీవితంలో ఉండే వాటి అన్నిటిని విడిచిపెట్టుకున్నప్పుడే నేను ఆశీర్వదించబడతాను ప్రభువా. అయ్యా ఇదిగో నేను విడిచిపెట్టుకున్నప్పుడే నువ్వు నన్ను ఏ కీడు రాకుండా నన్ను కాపాడుతావు ప్రభా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు కా ప్రభా. అటన్నిటిని నేను విడిచిపెట్టకుండా ఉన్నాను కాబట్టి ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం లేదు నా ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వాక్యం అందరికీ అర్థమైందని నేను కోరుకుంటున్నాను పిల్లరా. ఎందుకంటే ఎబ్బేజు అయితే ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు మనకి జవాబు దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం నా ప్రభా. అయ్యా నిజముగానే నా ప్రభా, అయ్యా ఎబ్బేజు గారు ఎంతో వేదంతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. అయ్యా దేవుని గురించి, మా ఇశ్రాయేలు దేవుని గురించి యేసు నామాన్ని ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు నా ప్రభా. అయ్యా ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడు నా ప్రభా. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించమంటున్నాడు నా ప్రభా. అయ్యా నా సరిహద్దులను విశాలపరచమంటున్నాడు నా ప్రభా. అయ్యా నిజంగా నీవు కూడా ప్రభు నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి నా ప్రభా. మా సంఘ సరిహద్దులను విశాలపరచండి నా ప్రభా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండని నా ప్రభా. ఏ తెగులు కూడా నా ప్రభా మాకు సమీపించకుండా మీరు మాకు సహాయం దయచేయండి నాయనా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఆయన ఎంత వేదంతో ప్రార్థన చేశారో ఆ రీతిగా మేము ప్రార్థన చేసి మేము పొందుకునే వారిగా మాకు ఉంటుంది, మాకు సహాయం దయచేయమని. అయ్యా అబ్రహాము గారు ఎంత వేదన అయినప్పటికీ కూడా విడిచిపెట్టమనగానే దేవుని మాటకి లోబడ్డాడు నా ప్రభా, విడిచిపెట్టాడు నా ప్రభా. ఆ రీతిగా మేము కూడా విడిచిపెట్టుకొని ఆయన నీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారిగా ఉంటాకు మాకు సహాయం దయచేయమని, యొక్క విన్న వాక్యాన్ని నా ప్రభా హృదయంలో భద్రపరుచుకొని నీరు కట్టి ఫలింపులాగానే మీరు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన జీవముగల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నాలండి మంచిది పిల్లరా. రెండవ వర్తమానంగా మన మధ్యలో లిలి యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. సంఘస్థులందరికీ అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుల మహోన్నతుల ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ సంవత్సరం అంతా తండ్రి చేస్తే మమ్మల్ని మీరు రెక్కల నీళ్ళలో కాచి కాపాడి ప్రభువా, చివరి ఆదివారంలోని ప్రభావ మీరు ప్రవేశించబడిన రీతిని బట్టి వందనాలు ప్రభావ. ఈ ఆదివారాలు ప్రభావ ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు ప్రభావ. ఎంతో మంది ప్రభావ ఈ యొక్క ఆదివారాన్ని చూడలేకపోయారు ప్రభావ, కానీ మేము ప్రభావ యొక్క ఆదివారంలో ఉన్నామంటే ప్రభావ కేవలం నీ కృపే కారణం ప్రభావ. ప్రభావ ఇక్కడ ఉన్న సంఘస్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే ప్రభావ త్వరపడి వారు వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభావ. మీ యొక్క వాక్యాన్ని చెప్పకపోవచ్చుండగా ప్రభావ నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీ యొక్క పరిశుద్ధాత్మను నాకు దయచేయండి ప్రభావ. వినవారు కూడా ప్రభావ అత్యాశక్తితో వాక్యాన్ని వినలాగా సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 2025వ సంవత్సరంలో చివరి ఆదివారంలో మనం ఉన్నామండి. ఇప్పుడు వరకు ఎన్నో ఆదివారాలు మనం చూసాము. ఆ ఆదివారంలో ఎన్నో వర్తమానాలను మనము విన్న వర్తమానాలన్నీ మన జీవితాల్లో ఫలించాయా? నలుగురు చెప్తున్నాం వాక్యం ఎక్కడ? ఏ ఒక్క వాక్యమైనా మీ యొక్క జీవితాల్లో ఫలించాయా అని మీరే పరీక్షించుకోవాలి. చెప్పబడిన వాక్యం మాకు మంచిగా మా యొక్క జీవితాల్లో ఇది సరిదిద్దుకోవాలి
అని ఎవరైనా తీసుకున్నారా లేదా, వీడు నా కోసమే చెప్పాడని తిట్టుకుంటే అది దానికి మాత్రం మేము ఏం చేయలేము. కానీ ప్రతి ఒక్క వాక్యం ఏం చేయాలి, నాది అని తీసుకొని మనము ఇదో పండగలు ఎన్నో అయిపోతున్నాయి, సంవత్సరాలు ఎన్నో గతించిపోతున్నాయి, కానీ మనలో మాత్రం మార్పు అనేది రావట్లేదు. ఇదే మాట నెక్స్ట్ సంవత్సరం కూడా చెబుతాం, మనలో మార్పు రావట్లేదు. ఈ సంవత్సరం మార్పు వచ్చిందని ఎవరు చెప్పరు, కానీ మళ్ళీ ఇదే డైలాగ్ నెక్స్ట్ సంవత్సరం అడిగితే ఏమని చెప్తారు, ఇదే ప్రశ్న, మార్పు రావట్లేదు అంటారు. మనం ఏం చేయాలంటే మార్పు కోసం ప్రయత్నం చేయాలి. మార్పు ఎప్పుడు వచ్చింది, వాక్యాన్ని సరిగ్గా విని, వాక్యం నా కోసమే చెప్పాడు నేను మార్చుకోవాలనుకుంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అయినా ఈ క్వశ్చన్ అడిగితే మేము మారాము, మాలో మార్పు వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పాలని నేను ఆశిస్తున్నానండి. ఎక్కడైనా మనము మారదాం. వాక్యాలు విన్నాం, సువార్త ఎంతో వినపడుతుంది. మన మందిరంలోనే ఎక్కువ ఇంకా వినపడుతున్నాం, అవునా కాదా? 4 వర్తమానాలు వినిపింపబడుతున్నాయి మన మందిరంలో. కానీ మనకు మార్పు లేదు అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మన ఆత్మీయత ఎంత ఉందా అని. కాబట్టి ఈ రోజు నుంచైనా మనల్ని మనము పరీక్షించుకుందాం. ఈ ఆదివారం ఎంతో మంది చూడలేకపోయారు, అవునా కాదా? ఎన్ని మరణాలు ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో, ఎన్నో మరణాలు ఉన్నాయి. కానీ మనం సజీవులుగా ఉండి ఈ యొక్క చివరి ఆదివారంలో ప్రవేశించామంటే అది దేవుని కాపుదల మనకి తోడైనందునే కదా. మరి మనం ఆయన కోసం మారాలా వద్దా? మారదాం, ఇకనైనా మనము మారదాం. పోయిన ఆదివారం చెప్పిన వాక్యం గుర్తుందా అండి? పండగ పూట కాకుండా అంతకుముందు ఆదివారం ఉంది. ఎలా ఉండాలంట? అవును, బిడ్డల వలె. మన స్వభావం ఎలా ఉండాలంట? బిడ్డల వలె ఉండాలి. ఎంతమంది స్వభావాన్ని మార్చుకున్నారండి? మార్చుకున్నారా? బిడ్డల వలె మార్చుకున్నారా? ఓకే, బిడ్డల వలె మార్చుకున్నారంటే ఇప్పుడు జనరేషన్ బిడ్డల వలె కాదండి. ఇప్పుడు జనరేషన్ బిడ్డలంతా మారిపోయారు, అవునా కాదా? అయితే పోయిన నెలలో ఒక ఆదివారం కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందండి, సండే స్కూల్ టీచర్స్ కి కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ లో నన్ను కూడా యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమైందంటే ఆ కాన్ఫరెన్స్ లో ఒక కంప్లైంట్ రేజ్ చేశారు ఒక సండే స్కూల్ టీచర్. ఏంటంటే, నేను ఎంతో అత్యాసక్తితో ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభించాను పాస్టర్ గారు. ఆయన హైదరాబాద్ లో పెద్ద పాస్టర్ అంట. ఆయనకి ఆయన చెప్తున్నాడు, ఎంతో మంది పిల్లల్ని నేను సమకూర్చి సండే స్కూల్ ని ఎంతో అత్యాసక్తితో ప్రారంభించాను, అలాగనే పిల్లల్ని ఒక మంచి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో నడిపించాలని చెప్తా తన బాధని చెప్తున్నాడు. పిల్లలు అసలు మాట వినట్లేదండి. ఈ జనరేషన్ పిల్లలు ఎలా తయారయ్యారంటే, సండే స్కూల్లోనే కొంతమంది చెడిపోతున్నారు, వాళ్ళని మేము సరైన ట్రాక్ లో పెట్టలేకపోతున్నాం. వాళ్ళని కొడదామంటేనేమో భయం వేస్తుంది, తల్లిదండ్రులకు చెప్దామంటేనేమో పిల్లల్ని రానిరేమోనని బాధ వేస్తుంది అంటున్నారు. ఇంకా సండే స్కూల్ టీచర్ ఆయన మరి పాపం ఆయన బాధ ఎవరికి చెప్పుకోలేక ఆయనకి చెప్తున్నాడు. ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, మీరు గట్టిగా వారికి చెప్పాలమ్మా, అది కొట్టినట్టు చెప్పకూడదు. మా మెత్తగా చెప్తేనేమో లైట్ కి తీసుకుంటారు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉన్నారంటే పిల్లలు ఆ విధంగా ఉన్నారు. మనం ఈ జనరేషన్ పిల్లల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి మనము? పాత జనరేషన్ పిల్లలు చెప్తే మాట వింటారు, చూసాం, ఆ జనరేషన్ పిల్లల్లాగా మన యొక్క స్వభావం అనేది ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో మీతో నిశ్చయంగా చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులకి ఒక పవర్ ని ఇస్తున్నాడు. ఏం పవర్ అంటే, అది భూమి మీద వారు ఏదైతే బంధిస్తారో పరలోకంలో కూడా అవి బంధింపబడతాయి. భూమి మీద వారు ఏవైతే విప్పుతారో అవి విప్పబడినంట. ఒక పవర్ ని ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నారు? అందరికి ఇస్తున్నారా? వాళ్ళ శిష్యులకి. వాళ్ళ శిష్యులు అంటే ఎవరు? నిత్యము యేసు ప్రభు వారి వెంట నడిచేవారు, అవునా కాదా? యేసు ప్రభు వారి వెంట నిత్యం నడిచేవారు, ఆయన యొక్క సువార్తను వినేవారు, నిత్యము యేసు ప్రభుతో ఉండే వారికి మాత్రమే ఆ పవర్ ఇస్తున్నారు. ఈ రోజు మనకు ఆ శక్తి కావాలా, ఆ యొక్క పవర్ కావాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా నిత్యం ఎట్లా ఉండాలి? మనం ఈ వాగ్దానం వచ్చిందనుకో ఏమనుకుంటాం, అబ్బా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, భూమి మీద నేనేం చేసినా గానీ పరలోకంలో బంధిస్తానంటని మనం అనుకుంటాం. ఎప్పుడు బంధిస్తాడు ఆయన? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఆయన శిష్యులు ఎలా ఉండేవాళ్ళు? లోకంలో మనలా తిరిగే వాళ్ళ
కాదు. మనకు ఆయన మనలాగా ఇది వాక్యం చెప్పబడతా ఉంటే వినకుండా పక్కకి తిరిగే వాళ్ళు కాదు. ఎట్లా ఉంటే దేవుడు ఆ శక్తి ఇస్తాడంట, నిత్యము ఆయనతో ఉండి ఆయన మార్గంలో నడిచి ఆయన సువార్త వినే వాళ్ళకి దేవుడు ఆ శక్తి ఇస్తున్నాడంట. ఇకనైనా మనం ఆ శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుడి యొక్క మాటలు వినాలి, ఆయన యొక్క మార్గంలో నడవాలి. ఇది ఇందాక అనుకున్నాం, ఎన్నో సువార్తలు మనం, ఎన్నో వర్తమానాలు మనం విన్నాం. విన్న వర్తమానాలు మన జీవితంలో ఫలించాయా? ఫలించలేదంటే మనం ఏం చేస్తున్నాం? విని వదిలేస్తున్నాం. విని ధ్యానించే వారిలాగా మనం ఉండాలి, అవునా కాదా? ఏం చేయాలి? దివారాత్రాలు మనము ధ్యానించాలి. ధ్యానించగలిగితే మనము ఆ యొక్క వాక్యం అనేది మన జీవితాల్లో ఫలించింది. అలానే ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మనం కూడా దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాం. అప్పుడు దేవుడు మనకు కూడా అటువంటి శక్తిని మనకి ఇస్తాడు. ఇక నూతన సంవత్సరం నుంచి అయినా మనం కూడా ఏం చేద్దాము? దేవుని యొక్క మాటలు విని ధ్యానిద్దాం. నిత్యము దేవునితో మనము నడిచే వారిలాగా మనము ఉందాము. చూడండి, తర్వాత కింద చదవండి, 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న మీతో చెప్పుచున్నాడు. ఏమని చెప్తాండి? మొదటగా ఎవరైనా ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మీరేదైనా అడిగితే ఏమైతే అన్నాడు? తప్పకుండా పరలోకపు తండ్రి అది మీకు అనుగ్రహిస్తానన్నారు. ఎవరైనా ఒకలాని అక్కడ ఎవరైనా ఇద్దరు గాని ముగ్గురు గాని ఎవరైనా గాని కలిసి ప్రార్థన చేస్తే ఏమైందంట? తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడండి. ఎంతమంది కుటుంబారాధన పెట్టుకున్నారండి ఇంట్లో? ప్రతిరోజు కుటుంబారాధన అంటే ఒక్కలే పెట్టుకున్నారా లేదా కుటుంబం మొత్తం కలిసి చేసుకుంటున్నారా? కుటుంబం మొత్తం కలిసి చేసుకుంటే ఎంతమంది ఉంటారండి? 4 ఉంటారా లేదా? మనం అడిగింది ఏమైతప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అలాగే సంఘంలో ఎంతమంది ఉన్నామండి? ఇంతమంది ఉన్నాం. అందరం కలిసి ప్రార్థన చేస్తే ఏమైంది? దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడా లేదా? అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనకి 2-3తో కలిసి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైందంట. దేవుడు మనకి ఆ ప్రార్థనలో ఏదైతే మనం అడిగామో దాన్ని మనకి ఇస్తారంట. ఒంటరిగా చేస్తే ఆ యొక్క ప్రార్థన వేరు, గాని ఎక్కడైతే 2-3 కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలో మనం ఏదడిగితే అది ఇస్తారంట. మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఏం ప్రార్థన చేద్దాం? మన సంఘం విస్తరించాలని, అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం. ఆ ప్రార్థన లేకపోవటం వల్లే కదా విస్తరించలేకపోతుంది. ఇదో ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఇదో మీరు సంఘంగా కూడుకున్నారు, అందరూ కలిసి ప్రార్థించండి. ఎందుకు నా దేవుడు పరలోకమందున తండ్రి మీ యొక్క సంఘాన్ని విస్తరించడో చూద్దామని దేవుడు మనకు చెప్తున్నాడండి. ఏం చేద్దాం? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేద్దాం, సంఘాన్ని విస్తరిద్దాం, సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఏం చేస్తాం? 2-3 కలిస్తే ఏమైద్ది? మనకు ముచ్చట్లే వస్తాయి, లోకంలో ఉన్న ముచ్చట్లు. కానీ ఇక్కడ దేవుడు క్లియర్ యేసు ప్రభు వారే చెప్తున్నారు ఆ మాటలు, వేరే ఎవరు చెప్పట్లేదు. ఆ రచయిత అయిన మత్తయ్య గారు చెప్పట్లేదు, లేదా వేరే వ్యక్తి శిష్యులు చెప్పట్లేదు. స్వయాన యేసు ప్రభు వారే చెప్తున్నారు, ఇద్దరు గాని కలిసి ప్రార్థన చేస్తే మీరు ఏది అడిగితే అది పరలోక తండ్రి మీకు ఖచ్చితంగా దయచేస్తాడు అనేది. ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. మనకి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు మన అవసరతలు తీరవో చూద్దాం. ఎంతో అవసరతలో ఉన్నాం, అవునా లేదా? అవునా కాదా? ఎంతో అవసరతలు, మనం కుటుంబ అవసరతలు గాని లేదా వ్యక్తిగత అవసరతలు గాని ఎన్నో ఉన్నాయి. మనం 2-3 కలిసి ప్రార్థన చేస్తే ఎందుకు అవసరతలు తీరు? ఖచ్చితంగా తీరదు. యేసు ప్రభు వారే స్వయాన తన మాటతో చెప్పినప్పుడు తీరకుండా ఉంటాయా అండి? ఖచ్చితంగా తీరతాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పింది మనము ఫాలో అవ్వాలి. 2-3 కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక నుంచి అయినా ఇప్పుడు వరకు ఎట్లా ఉందో మనకు సంబంధం లేదు. 2025 గడిచిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేయలేకపోయాం. కానీ నూతన సంవత్సరం నుంచి అయినా మనం ఏం చేద్దాము? 2-3 కలిసి తప్పకుండా మనము ప్రార్థన చేద్దాము. మన యొక్క సంఘ అవసరతలు గాని మన యొక్క కుటుంబ అవసరతలు గాని ఖచ్చితంగా అవి తీరుతాయి. తీరకుండా అయితే ఉండవు. కిందకి వెళ్ళండి, ఇంకా చదవండి. అదే చెప్తున్నాడు, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ 2-3 కూడిన చోట ఎవరుంటారంట? దేవుడు ఉంటారంట. దేవుడు ఉన్నప్పుడు మనం చెప్పిన పదాలు ఆయన వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటాడు. ఆయన వింటే పెడచెవిన పెడతాడా?
పెట్టేవాడు కాదు. ఖచ్చితంగా మన యొక్క శ్రమలని ఆయన ఆలకించి ఆ శ్రమల నుంచి మనల్ని విడుదల దయచేస్తాడు. చూడండి ఇంకా కింద చూడండి. ఒక శిష్యుడికి డౌట్ వచ్చిందంటే ఇంకా ఆ సమయంలో, ఇది చాలా పెద్ద డౌట్. ఏంటంటే ఒక శత్రువుని నా ఎళ్ళ ఎవరైనా ఏదైనా చేస్తే, చదవండి, ఆ సమయం నా పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా చేసిన ఎడల నేనెన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్ల మట్టుకు అని అడిగాను. అందుకు యేసు కాదు, ఎన్నిసార్లు క్షమించాలంటే అండి మనము, ఇప్పుడు మనం అయితే పెట్టుకుంటాం, ఎవరైనా మనల్ని బాగా ఇబ్బంది పెట్టారనుకోండి, మనం ఒక లిమిట్ పెట్టుకుంటాం. వాళ్ళు 2 సార్లు క్షమించారా లేదా 3 సార్లు క్షమించారా, 3 కంటే మనం ఎక్కువ సార్లు క్షమించలేము. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? 70. ఒకసారి క్లియర్ గా చదవండి అది. అంటే 70⁸ అంట. అంటే ఎంత? 70 × 70 మనకు తెలుసు కదండి. అంటే మనం దాన్ని లెక్క పెట్టలేము. అన్ని సార్లు మనం క్షమించాలంట. అంత క్షమించే భాగ్యమా, అంత క్షమించే ఓపిక కానీ సహనం కానీ మన దగ్గర ఉందా అండి? లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా. శిలువ మీద యేసు ప్రభు వారు మాట్లాడిన మొదటి మాట ఏందండి? తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించమన్నాడండి. యేసు ప్రభు వారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే ఫాలో అవుతారో అదే చెప్తారు. ఇప్పుడు మనం ఉంటాం మనుషులు, మనం చెప్తామే గాని చెయ్యము. మనం అంటా ఉంటాం కదా, వాడు చెప్తాడు కానీ చేయడం, ఏదో చెప్పడానికే ఉంటాడు కానీ వాడు పాటించడంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో అది ఫాలో అవుతున్నారు. అవునా కదా? మన జీవితంలో కూడా మనం అలా ఫాలో అవ్వాలండి. యేసు ప్రభు వారు చెప్పింది విని మనం ఫాలో అవ్వాలి. మనం చెప్పింది మనం ఫాలో అవ్వం. అవునా కాదా? అట్లా అయితే మనము ఉండకూడదు. మనం ఫాలో అవ్వకుండా చెప్తే ఎదుటి వాడు ఫాలో అవుతాడా? చెప్పాడు లేరా వాడే ఫాలో అవ్వడు, మనం ఫాలో అవ్వమని చెప్తున్నాను అంటాం. కానీ యేసు ప్రభు వారు చూడండి ఎంత గొప్పవాడు. అన్నిసార్లు నువ్వు క్షమించాలి అని చెప్పాడు. చివరిలో శిలువ మీద కూడా ఆయన పలికిన మాట ఏంటి? క్షమించమనే పలికాడు. ఈ రోజు నుంచి మనం కూడా ఏం చేయాలి? అన్నిసార్లు మనము మన శత్రువుల్ని, మన సహోదరుల్ని ఏం చేయాలి? క్షమించాలి. మనం ఎక్కువ శాతం క్షమించలేమండి. అవునా కదా? క్షమించలేము. క్షమించకపోగా వాడి మీద పగబడతాం, కక్ష పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు దొరకకుండా ఉంటాడా వీడు, వాడి మీద నేను పగ తీర్చుకోకుండా ఉంటానని మనం అనుకుంటాం. కానీ అలా పగ తీర్చుకోకూడదు. మనం ఇప్పుడు క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూడండి కింద అదే ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు చెప్తాడు. ఒక రాజ్యం, చెప్పండి, చదవండి. మొదలు పెట్టినప్పుడు అయితే ఆ క్షమాపణ గురించి ఒక ఉపమానం చెప్తున్నారంట. ఒక రాజు అంట లెక్క చూస్తున్నాడంట. తన రాజ్యంలో లెక్క చూస్తుంటే ఒక దాసుడు ఆ రాజుకి ఎంత అప్పున్నాడండి? 10,000 తలాంతులు అప్పున్నాడంట. ఒక తలాంత్ అంటే ఎంత కింద? 33,600 రూపాయలు. అంటే 10,000 తలాంతులు అంటే ఎంత? 3 లక్షల 10,000 అంటే 3 కోట్ల. సరిగ్గా లెక్క పెట్టండి, ఎన్ని సున్నాలు ఉన్నాయో? 10,000 అంటే ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. ఇక్కడ ఒక 2 సున్నాలు, ముందు 36 అంటే ఎంత? అంత అప్పున్నాడంటండి. అంత అప్పున్న దాసుడిని ఏం చేశాడు తెలుసా? ఆ రాజు కింద చూసుకున్నట్లయితే క్షమించి వదిలేశాడని చెప్తాడు. అప్పు మొత్తం తీర్చేశాడు. ఇంక అప్పు నువ్వు నాకు కట్టన అవసరం లేదని ఉండేది. చదవండి. కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పు క్షమించని ఏం చేశాడంట ఆ రాజు? ఆ అప్పు క్షమించేశాడంట. 3,60,00,000. అంత అప్పు. ఎంత అప్పు అండి? 3,60,00,000 అప్పు నువ్వు నాకు కట్టాల్సిన అవసరం లేదని క్షమించేశాడంట ఆ దాసుడు వేడుకుంటే. అయితే ఈ దాసుడికి ఇంకో దాసుడు ఉన్నాడంట. కింద చదవండి. ఈ దాసుడికి ఇంకో దాసుడు విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి ఈ దాసుడికి ఉన్న దాసుడు 100 దేనారాలు అప్పున్నాడంటే ఆయనకి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం. రాజు దగ్గర తీసుకొని ఈయనకు వడ్డీకి ఇచ్చాడేమో. ఇప్పుడు అంతగా చేసే జనాలు వేరే వాడి దగ్గర తక్కువ వడ్డీకి తీసుకుంటాం, బయట మనం ఎక్కువ వడ్డీకి ఇప్పుడు ఇక్కడ ఆయన కూడా అదే పని చేశాడంట. అట్లా ఆ పని చేసి ఆ దాసుడు ఎంత ఇవ్వాలంటే ఈయనకి
100 100 దేనారాలు. ఒక్క దేనారం అంటే ఏం తెలుసు? ₹1 అంట. ₹1 ఒక దేనారం అంటే 100 దేనారాలు అంటే ఎంత? ₹50. ₹50 అప్పు ఉన్నావు కదా నువ్వు అని అడుగుతున్నాడంట. అడిగితే పాప మా దాసుడు కట్టలేకపోయేసరికి ఎంత పెద్ద శిక్ష చేశాడో చూడండి. వాని గొంతు పట్టుకొని చూడండి, వాడు 3,60,00,000 క్షమింపబడ్డాడు అక్కడ. వీడు ₹50 క్షమించలేకపోతున్నాడు. ₹50 అండి. ₹50 ఎంత లెక్క? అవునా కాదా? ₹50 క్షమించలేకపోతున్నాడు. గొంతు పట్టుకున్నాడంట ₹50 కోసం. గొంతు పట్టుకొని ఇంక బెదిరిస్తున్నాడంట, కడతావా లేదా అని. వాడిని జైల్లో కూడా ఇప్పించాడంటండి పాపం. చూడండి, ఓర్చుకొనుము వానిని వేడుకొనెను గాని చెరసాలలో వేయించారంట పాపం. చూడండి, ₹50 అప్పు కోసం జైల్లో ఇచ్చారంట. వీడేమో 3,60,00,000 పక్కన కట్టకుండా ఉన్నాడు. అందుకు ఇక దేవుడు చెప్తున్నాడు కింద చూడండి ఏమైందో. తర్వాత తెలిసింది రాజుకి, అరే నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు నీ దాసుని క్షమించడానికి ఏమైందని గట్టిగా మళ్ళీ శిక్ష వేశాడు వీడికి. మనం కూడా మన సహోదరుల్ని క్షమించలేకపోతే ఏమైంది అనుకున్న దేవుడు కూడా మనకు అదే శిక్ష వేస్తాడు. మనం ఏమో నీతిపరులమా? మనం ఏమో నీతిపరులమా? ఈ భూమి మీద ఎవ్వరము నీతిపరులం కాదు, అవునా కాదా? కానీ మనం ఏం చేస్తాం? పక్కనోడు ఏదైనా తప్పు చేస్తే మనం మాత్రం క్షమించలేం. దేవుడు మాత్రం మనల్ని క్షమించాలి, మనం మాత్రం మన పక్కనోడిని క్షమించలేము. దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరిని మనము క్షమించాలని చెప్తున్నాడు. మనమేం నీతిపరులం కాదు పక్కనోడిని క్షమించకుండా ఉండటానికి. ఈ రోజు మనం భూమి మీద బతికున్నామంటే దేవుడు క్షమిస్తున్నాడనే కదా. దేవుడు కానీ క్షమించలేకపోతే మనం ఏమైపోతామండి? ఈ ఆదివారాన్ని చూస్తామా? చూడలేము, ఎప్పుడు చనిపోయేవాళ్ళం. మరి మన సహోదరుని క్షమించడానికి మనకేమో వచ్చింది బాధ? అదేమో మనకు తెలియదు. ఆ బాధ ఏంటో మనకు కూడా తెలియదు. క్షమించలేము, పట్టుకోలేము. బాధ లోపల హృదయంలో కోపం, అవునా కాదా? ఆ ద్వేషాన్ని పట్టలేము, అంత ద్వేషం ఉండిద్ది. అరే నువ్వు చేసే పెద్ద పెద్ద తప్పులు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఆఫ్టర్ నీ సహోదరుడు చేసిన దాన్ని నువ్వు క్షమించలేవా? నువ్వెన్ని తప్పులు చేసావో చూసుకో. 1000 తప్పుల కన్నా ఎక్కువే చేస్తుంటావు. దేవుడు నేను అంత క్షమించుకుంటా వస్తున్నాడే. ఒక సహోదరుని క్షమించడానికి నీకేమైందని దేవుడు తర్వాత నీకే శిక్ష వేస్తాడు. అందుకని ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మన సహోదరులను మనము క్షమించాలి. ఇక మీదటైనా మనం మారాలి. ఇదిగో ఈ రోజు వరకు నేను బతుకున్నానంటే కేవలం దేవుడు నన్ను క్షమించటం వల్లే. నేను కూడా నా దేవుడు నన్ను క్షమించినట్టు నా సహోదరులు నేను క్షమించాలి అని మనము అనుకోవాలి. ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? క్షమించే వారిలాగా ఉండాలి. అప్పుడే మనకు సమాధానం కలిగిద్ది, అవునా కాదా? ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో వాడితో మనకి సమాధానం అనేది ఏర్పడిద్ది కదా. క్షమిస్తే ఏమైంది? ఈజీగా ఒకసారి చెప్తే, లేదా అవతల మనకు సారీ చెప్పాడు ఓకే భయ అంటే ఏమైంది? ఇద్దరి మధ్య ఒక చిరునవ్వు అనేది వచ్చింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఆ క్షమించే గుణం మనందరికీ ఉండాలండి. దేవుడు అదే చెప్తున్నాడు వారి శిష్యులకు కూడా, పేతురుకు కూడా. ఏం చెప్తున్నాడు? నువ్వు నిత్యము నీ యొక్క సహోదరుణ్ణి క్షమిస్తా ఉండాలని చెప్తున్నాడు. మనం కూడా ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరిని క్షమించే వారిలా ఉందాం. ఈ రోజు వాక్యంలో ఏం నేర్చుకున్నామండి? క్షమించాలని నేర్చుకున్నాం. దానికి ముందు ఏం నేర్చుకున్నాము? ఏం చెప్పుకున్నాము? 2-3 కలిసి ప్రార్థన చేస్తే ఏదైనా మనము సాధించగలము. ఈ రోజు నుంచైనా. ఇప్పుడు వరకు ఎట్లా ప్రార్థన చేసాం మనకు తెలియదు. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నామేమో, కుటుంబంలో ఏకీభవించలేదేమో. నేను కూడా చాలాసార్లు ఏకీభవించలేము. కానీ ఇక మీద నుంచైనా మనం కొత్త పద్ధతులను మనం నేర్చుకున్నాం, నూతనమైన పద్ధతులు మనం నేర్చుకున్నాం. అందరితో కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇది ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కలే ప్రార్థన చేసి మిగతా వాళ్ళు ఏకీభవిపోతే దేవుడు వింటాడా? అది ఒక్కడే ప్రార్థన చేసినట్లయితే, అవునా కాదా? ఎప్పుడైతే ఇంకొకరు కూడా ఏకీభవిస్తారో దేవుడు ఆ యొక్క ప్రార్థనని వింటారు, అవునా కాదా? అలానే కుటుంబంలో కూడా ఏం చేయాలి? నలుగురు కలిసి ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలి. తర్వాత క్షమాగుణం, క్షమించే విధానం. ఆ యొక్క ప్రతి ఒక్క సహోదరుని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరిని మనము క్షమిద్దాము. ఈ సంవత్సరంలో ఎవరినైనా క్షమించుకుని ఉన్నావా? దేవుడు చెప్తాడు మత్తయి సువార్త, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 'దేవుడు చెప్తాడు నువ్వు ఏదైనా బలి నర్పించడానికి వెళ్ళినప్పుడు అది ఎక్కడ ఉండిద్దండి?
ఒక్కసారి ఎవరైనా రెఫరెన్స్ చెప్పగలరా నాకు? ఐదో అధ్యాయము చదవండి ఒక్కసారి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ నర్పించుచుండగా జ్ఞాపకం వచ్చిన ఎడలా ఏం చేయాలంట? మనం మొదట వెళ్ళి సహోదరుడితో సమాధాన పడాలండి. అప్పుడే దేవుని యొక్క అర్పణ గాని దేవుని యొక్క ప్రార్థన గాని అంగీకరిస్తాడు. నువ్వు నీ సహోదరుని క్షమించలేకపోతే సమాధానం ఏర్పడిద్దా? ఏర్పడదు. అదే చెప్తున్నాడు, వెళ్ళి నీ సహోదరుని క్షమించు, లేదా నువ్వే తప్పు చేస్తే క్షమాపణ అడుగు, మీ ఇద్దరికి సమాధానం ఏర్పడితే నీ యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాడని చెప్తాను. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరితో సమాధాన పడదాం, ప్రతి ఒక్కరిని క్షమిద్దాం. మనం తప్పు చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర క్షమాపణని అడుగుదాం. నూతన సంవత్సరంలో మనం మరీ నూతనంగా ఉండాలి. ఓకేనా? ఈ యొక్క చివరి ఆదివారం మనకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని మందిరంలో నువ్వు చివరి ఆదివారంలో ఉన్నావు. నువ్వు చేసిన తప్పుల్ని ఎక్కడే ఒప్పుకో. ఎవరితో ఏదైనా సహోదరుడితో నీకు విరోధం ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి సమాధాన పడమని దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేద్దాం. విన్న వాక్య ప్రకారం అందరి కళ్ళు మూసుకున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ఇదో ప్రభు, ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం ప్రభు, మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు. అవును ప్రభు, ఇదిగో ఒక ప్రార్థన చేస్తే నేను మౌనంగానే ఉన్నాను కానీ ప్రార్థన చేయట్లేదు ప్రభు. ఆ ప్రార్థన తండ్రి వేసే వ్యర్థమైపోయింది ప్రభు. అలా కాకుండా ప్రతి ఒక్కరు ప్రభు ప్రార్థనలో ఏకీభవించేలాగా సహాయం దయచేయండి ప్రభు. ఎందుకంటే ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి మీరు ప్రార్థన చేస్తారో పరలోకమున్న తండ్రి అది మీకు అనుగ్రహిస్తారని మీరు చెప్పారు ప్రభు. ఈ రోజు ప్రభు సంఘంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మా సంఘ అవసరతలు తీర్చండి ప్రభు. అలానే మా సంఘాన్ని తండ్రి విస్తరింపజేయండి ప్రభు, అభివృద్ధి చేయండి ప్రభు. ఇదిగో ప్రభు, క్షమించడానికి గురించి మేము నేర్చుకున్నాం ప్రభు. ఇదిగో ప్రభు, మీరు మా పాపాలు క్షమిస్తున్నారు ప్రభు, అందుకనే మేము ఇంకా సజీవుల్లో ఉన్నాం ప్రభు. కానీ మేము ప్రభు మా సహోదరు యొక్క పాపాన్ని మేము క్షమించలేకపోతున్నాం ప్రభు. నా సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే మేము క్షమించలేకపోతున్నాం ప్రభు. ఇక మీదటి నుంచి అలా కాకుండా ప్రభు, మేము కూడా ప్రతి ఒక్కరిని క్షమించే వారిలాగా ఉండాలి ప్రభు. అవును ప్రభు, ప్రతి ఒక్కరితో సమాధాన పడాలి ప్రభు. అప్పుడే మీరు మా పాపాలు క్షమిస్తారు ప్రభు. ఇదిగో ప్రభు, మా యొక్క సహోదరుడి తప్పుని మేము క్షమించలేకపోతే ప్రభు, మా తప్పుల్ని మీరు క్షమించరని చెప్తున్నారు ప్రభు. ఇదిగో ప్రభు, ఇక మీదటి నుంచి ప్రభు, ఈ రోజు నుంచి ప్రభు, నా యొక్క సహోదరుని తప్పులను ప్రభు నేను క్షమిస్తున్నాను ప్రభు. నా ఎల్ల నా సహోదరుడు ఏదైతే తప్పు చేశాడో వాటన్నిటిని నేను క్షమిస్తున్నాను ప్రభు. అలానే ప్రభు, నేనేదైనా నా సహోదరుడి పట్ల తప్పు చేస్తే ప్రభు, దానికి ఎక్కడ క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. దయచేసి మమ్మల్ని కరుణించండి ప్రభు. ఇదిగో ప్రభు, ఈ యొక్క చివరి ఆదివారంలో ఉండి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మా తప్పుల్ని మీరు కూడా క్షమించండి ప్రభు. దయచేసి ప్రభు, ఇక నుంచి అయినా మా పద్ధతులు మేము మార్చుకునే వారిలాగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభు. వాక్యాన్ని వింటున్నామే గాని ప్రభు, వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాం ప్రభు. ఇదిగో ప్రభు, విన్న వాక్యం మా యొక్క జీవితాల్లో ఫలింపజేయాలి ప్రభు. మేము ఫలింపజేసుకోవాలి ప్రభు. ఇక మీదటి నుంచి అయినా ప్రభు, మా యొక్క వాక్యం మా జీవితాల్లో ఫలింపజేసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో ప్రభు, మా యొక్క జీవితాలు ప్రభు ఇక మీదట నూతన పరచబడాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, మంచి వర్తమానం ఇచ్చిన అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో మూడో వర్తమానంగా దైవజనులు దాయిదన్న గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మీ పిల్లరా, మంచి వర్తమానాలు వింటూ ఉన్నాం. మరి విన్న ప్రకారంగా మన యొక్క జీవితాన్ని సెట్ చేసుకుంటూ జీవించాలి. ఈ లోకం భయంకరంగా ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం మనం ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ దినాన్ని చూస్తూ ఉన్న సంవత్సరాలు గతించుకుపోతూ ఉన్నాయి.
యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకనూ మార్పు లేని జీవితంగా ఉంటే మనం మార్చుకొని జీవితం. ఎందుకంటే ఆ సమయంలో ఆ గడియ మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలని లేఖనాలు తెలుసుకోలేదు కాబట్టి మనం జాగ్రత్తగా జీవిద్దాం. లేదు మనకి వెళ్దాం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం, కీర్తన గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిము, అవి నాకు త్రోవ చూపు. నన్ను తోడుకొని వచ్చును. చాలు. ఏమన్నాడు? నీ వెలుగును నీ సత్యమును ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా ఉపాసన మంచి జ్ఞానమైన మాటలు నా తల్లి తెలియజేస్తున్నాను. ఎలా నడుచుకుంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా నా తల్లి లోపల బలిలో బలపరచు నాలుగు ప్రజలకు పరిశుద్ధమైన ప్రభావాలు పొందడం నా పూర్తి నక్షత్రంలో ఏమంటండి? వెలుగును నీ సత్యమును బయలుదేరని అవి నాకు త్రోవ చూపును. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు సత్యము బయలుదేరితే మనకి ఏదట త్రోవ. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు మనము వెలిగించబడతాము, ఎప్పుడు దేవుళ్ళు మనం ఉంటామంటే ఎప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అదే అన్నాడు ఒక కీర్తన కూడా 97:11 అంటాడు, నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. అవునా? ఎందుకంటే నీతిమంతుల కొరకు అన్నాడు. మనం కూడా నీతి, న్యాయము, యథార్థత ఇవి దేవునిలో అందుకోసం నీతిని బట్టి మనం నడుచుకోవాలి. అవునా? కాబట్టి మనము అదే అంటున్నాడు, నీ వెలుగుని సత్యాన్ని బయలుదేరని అవి నాకు త్రోవ చూపితే ప్రభువా. అలాగే ఈ లోకంలో యేసు ప్రభువు పుట్టినప్పుడు జ్ఞానులకు ఏ త్రోవ చూపించింది? నక్షత్రం త్రోవ చూపించింది. ఆ నక్షత్రం ప్రకారం, ఎందుకంటే ఆ నక్షత్రం వారికి త్రోవ చూపించింది. మరి నక్షత్రం అంటే మనం పెడతా ఉంటాం. ఎందుకు నక్షత్రం పెడతాం? యేసు ప్రభువు వారు పుట్టాడని వెలుగునిస్తూ ఉంటుంది. మనం చూస్తాం, అనేక రకరకాలైనటువంటి స్టార్లు మనం చూస్తూ ఉంటాం. అవునా? ఎందుకు భలే డిజైన్ చేశారు, భలేగా పెట్టారు, భలే వెలుగు ఇస్తుందని అంటాం. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా వెలుగుగా ఉండాలని యేసు ప్రభువారు అదే అంటాడు. ఏమన్నా ఇందాక మనం చదువుకుని ఏమన్నాడు? 97:11 నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. అవునా? ఆనందమును విత్తబడి ఉన్నది. ఎందుకంటే వెలుగై ఉన్నాం మనం. అవునా? వెలుగుగా మనం కూడా ఉండాలి. యేసు ప్రభువు ఎందుకంటే ఈ భూలోకంలో పుట్టినప్పుడు స్టార్ అయితే ఏ విధంగా వెలుగు చూపించిందో, వారికి త్రోవ చూపించిందో, వాళ్ళు నడిపించిందో, మనం కూడా ఈ వెలుగులో ఉన్న నీవు నేను ఎలా ఉండాలి? ఒక మార్గం చూపించేవారిగా మనం వెలుగంటే అన్నాం. మనం వెలుగంటే ఏ విధంగా వెలుగునిస్తావు? నీవు ఇతరులకు మంచి మాటల ద్వారా కానీ, మంచి ఆలోచనల ద్వారా కానీ, మంచి మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపుల ద్వారా కానీ ఇతరులకు వెలుగునిచ్చే వారిగా ఉంటాం. వాడు మంచి సలహాలు ఇస్తాడు, మంచిగా చెప్తా ఉంటాడు. ఆ సలహాలు మనం పాటించాలి అంటారు చాలా మంది. అలాగే మనం కూడా దేవుడిలో వెలుగుగా మనం తేజరిల్లే వారిగా ఉండాలి. వెలుగుని చూపించే వారిగా, మంచి మార్గంలో నడిపించే వారిగా ఉండాలని దేవుడి లేఖనాలు చదివిస్తుంది. మరి మనం కూడా ఎప్పుడు మనం వెలుగుగా ఉండగలుగుతాం? దేవుడి మార్గంని అనుసరించేటప్పుడు, దేవుడి మార్గంలో నడిచేటప్పుడు, దేవుడి యొక్క వాక్యానికి లోబడినప్పుడు మనం సరైన మార్గంలో నడిచేవారిగా, ఇతరులకు వెలిగించేవారిగా ఉంటాం. అలా ఇవ్వకుండా మనం ఎంత వెలిగినా ఉంటుందండి, ప్రయోజనం లేదు. ఇప్పుడు నీవు వెలిగిస్తూ ఇతరుల మార్గంలో సరైన మార్గంలో నడిపించినప్పుడు, నీవు ఒకరికి ఆదరించేటప్పుడు, ఒకరు ప్రేమించేటప్పుడు, ఒకరు నడిపించేటప్పుడు నీవు వెలుగుగా ఇచ్చినప్పుడు నీవు వెలుగుగా ఉండగలుగుతావు. అలా ఇవ్వకుండా నా వెలుగుని నేను చూసుకుంటాను లేదు, ఒకరితో మనకు పని లేదంటే అది కుదరదు. దేవుడు ఏమన్నాడు శిష్యుల్ని? మీరు
శిష్యులు చేసి ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి, సమస్తకి సువార్తను ప్రకటించండి. అందరూ ప్రకటించే బాధ్యత, అందరూ నడిపించే బాధ్యత, అందరినీ దేవుడి యొక్క మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నాకనే కాదు, నీకనే, ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి వారు సరైనగా నడిపించాలి. సరిగా నడిపించకపోతే మనం ఏం చేస్తాం? పడిపోయే అవకాశం ఉంది. అవునా? సరైన మార్గంలో నడిపించకపోతే, నడిపించే వారు జాగ్రత్తగా నడిపించకపోతే ఏమైంది? పడిపోయే అవకాశం ఉంది. అందుకోసం మనం జాగ్రత్తగా మనం ఉండాలి. మనం అన్నాడు కయ్యూను ఏబేలు ఉన్నారు. కయ్యూను ఏ విధంగా పెద్దవాడైనా కూడా ఏ విధంగా ఉన్నాడు? ఆయన హృదయంలో ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు. తన తమ్ముడి మీద అసూయతో ఉన్నాడు. అలాంటి వాడు ఏ విధంగా వెలుగు చూపించగలుగుతాడు? చూపిస్తాడా? చూపించలేడు. కాబట్టి మనం అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు మన జీవితాలు గతించిపోతూ ఉన్నాయి. ఇంకనూ మార్పు, ఇంకనూ పండగలు, ఇంకనూ నేను ఏ విధంగా మార్పు చెందాలనేది ఇంకనూ తెలవట్లా. ఎప్పుడు మారగలుగుతావు? ఎప్పుడు నువ్వు దేవుడికి లోబడగలుగుతావు? దేవుడి మాట వినగలుగుతావు? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం జీవించాలి. కయ్యూను స్వభావంగా మనం ఉండకూడదు. మనం వెలుగునిచ్చేవారిగా, వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. అలాంటి స్వభావం మనకి ఉండకూడదు. అదే ఆదికాండం 4:9 చూడండి, ఏమంటున్నాడు? కయ్యూను ఏమంటాడు? యేసు ప్రభువు అన్నాడు, మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగా, అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావాలి వాడునా? నేను దేవుడికి తెలియదు అంటే దేవుడికి తెలుసు. హృదయ రహస్యాలు తెలియని వాడు నీ తమ్ముడిని ఏ విధంగా నువ్వు తమ్ముడు రక్తం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అడిగాడు, మార్చుకుంటాడేమని. ఏం అడుగుతాడో నాకు తెలుసుకుందామని అడిగినప్పుడు ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేను కావాలి వాడునా? నేను ఎరగను, నాకేం తెలుసు. తప్పు చేసి కూడా తప్పుని ఎలా కప్పి పెట్టుకుంటామంటే, తప్పు యథార్థంగా చేయలేదు అంటాం. అవునా? ఇది చేయలేదు తప్పు అనేటట్టుగా మాట్లాడతాం. అదే కయ్యూనులో ఉన్న స్వభావం. చేశాడు, చంపిన తర్వాత నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడన్నప్పుడు ఏమంటున్నాడు? నేను ఎరగను, నేను కావాలవాడనా అని అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. దేవుని వెలుగులో ఉన్న మనము, దేవుడిని కలిగి ఉన్న మనము, దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము చాలా జాగ్రత్తగా మనం పాటించే వారిగా ఉండాలి. అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. అలాంటి స్వభావాన్ని ఇస్తే మనము వెలుగులో ఏ విధంగా ఉండగలిగినట్టు ఉంటాం? వెలుగుని ఏ విధంగా ఇస్తావు ఇతరులకి? నీవే వెలగనప్పుడు, నీవే దేవుని సరైన మార్గంలో ఉండనప్పుడు నీవు ఇతరులకు ఏ వెలుగునివ్వగలుగుతావు? ఇతరులకు ఏ విధంగా చెప్పగలుగుతావు? ఏ విధంగా వారిని సరైన మార్గంలో నడిపించగలుగుతావు? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కయ్యూరు బిలాము కూడా ఉన్నాడు. బిలాము ఎలాంటి వాడండి? సంఖ్యాకాండం 24 చూడండి. సంఖ్యాకాండం 24 అధ్యాయం 17లో, సంఖ్యాకాండం 24 అధ్యాయము 17, 24:17. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతము కాదు, చూస్తున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆయన చూస్తున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే దర్శనంలో బిలాము దైవోక్తి పైన చదివితే తెలుస్తుంది. చూస్తున్నాడు. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తాడు. ఆయన తెలిసిపోతా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దర్శనం వచ్చినప్పుడు ఏ విధంగా మనం తెలుసుకుంటాం, గ్రహించగలుగుతాం, ఆలోచించగలుగుతాం. ఇలా జరగబోతా ఉంది, ఈ స్థితి రాబోతా ఉంది, ఇలా మార్పు చెందబోతా ఉన్నారు అనే ఒక దర్శనం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించబోతూ ఉంది అని అలాంటి దర్శనం కలిగిన ఆయన అలాంటి దర్శనం కలిగినటువంటి ఆయన ఎలా పడిపోయాడు అండి. డబ్బు కోసం ఈ లోకంలో ఆశ్రయించి ఈ లోకానుసారంగా జీవించాడు. బాలకురాజు చేత ఏ విధంగా నువ్వు ఇలా ఇశ్రాయేలుని చేయించాలంటే నేను ఏం చేయాలి, ఇగో నీకు డబ్బు ఇస్తున్నాను అని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన మభ్యపెట్టి చేశాడు. కాబట్టి ఆయన ఏ విధంగా పడిపోయాడు? డబ్బు కోసం. చూసావా ఏ విధంగా? కాబట్టి మనం జాగ్రత్తగా మనం నడిచేప్పుడు సరైన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. అదే కీర్తన గ్రంథంలో మాట్లాడు. కీర్తన గ్రంథం
47వ కీర్తన చూడండి. కీర్తన 147వ అధ్యాయం 7వ వచనం 4వ వచనం చూడండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టివాడు. ఎవరు? దేవుడు. ఆయనకి అన్ని తెలుసు. నక్షత్రాలు సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకి అన్నిటికీ పేర్లు పెట్టిన వాడు ఆయనే. అన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయనే. నీకు కూడా పేర్లు పెట్టాడు. అని అనుకుంటాం. మన యొక్క నా కుమారుడు పుట్టినప్పుడు నేను ఈ పేరు పెట్టాలి అనుకుంటావా? దేవుడు కూడా తెలుసు. అందరికీ పేర్లు పెట్టిన వాడు ఆయనకి తెలుసు. సమస్తం ఎరిగిన వాడు ఆయనకి తెలుసు. అవునా కదా? ప్రతి ఒక్కటి మనకి తలంపు రాకముందే ఆయనకి తెలిసింది. ప్రతి పత్రికలో అంటాడు చూడండి. యూదా పత్రికలో యూదా పత్రిక 13వ వచనం మొదటి పత్రిక ఉంటుంది. యూదా పత్రిక తమ అవమానమును నిరుగప్పు చదవండి. అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చూసినవా? మార్గము తప్పు చుక్కలుగా ఉన్నారు. మనం కూడా ఎలగవలసిన వారు, వెలుగ్గా ఎలగవలసిన వారు. ఎందుకు మార్గం తప్పుతున్నామంటే మార్గం తప్పుతున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నాం. కయ్యూను మార్గం తప్పాడా? బిలాము తప్పాడు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిలో దేవుని కలిగి ఉన్నాం, దేవుని ఎరిగి ఉన్నాం, దేవుడి యొక్క మాటలు వింటున్నాం. యథార్థంగా నీతిగా న్యాయంగా ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ అలా ఉండగలుగుతున్నావా? అలాగనే ఉండాలి. అలాగే నేను మార్గం తప్పుతూ ఉన్నాం. అదే 11వ వచనం అందులోని వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి బహుమానం పొందవల్లని, బిలాము నడిచిన తప్పు తవల్లో ఆతురముగా పరిగెత్తిరి. కోరాము చేసినట్టు తెలుసుకోవాలి. వీళ్ళు ఎలిగేవారు. దేవుని కొరకై వెలిగించబడిన వీరు ఎందుకు దేవుడి దగ్గర నుంచి ఎందుకు మరలా వేరైపోయారంటే ఈ లోకానుసారముగా జీవిస్తూ మరిగారు. ఈ లోకానుసారమైన వాటి కోసం ఆశిస్తూ ఈ లోకంలో పడిపోయారు. దేవుడికి వ్యతిరేకం అయ్యారు. అందుకోసమే మార్గము తప్పు చుక్కలుగా ఉన్నారు. వారు మార్గము తప్పిన చుక్కలుగా ఉన్నారు. అందుకోసం మనం కూడా మార్గం తప్పకూడదు. వెలుగుగానే వెలిగించబడాలి. మనం ఎక్కడ మార్గం తప్పకూడదు. అదే ఈ యొక్క కోరాహు ఏంటంటే, కోరాహు ఎందుకు వారిని నెరవేర్చిందంటే భూమి చూడు. సంఖ్యాకాండం 16:2 చూడండి. ఎందుకంటే మోషే నడిపిస్తున్న ఆ యొక్క ఇశ్రాయేలుని వారిని తిరుగుబాటు చేపించాడండి. కోరాహు పేరు పొందిన సభికులను ప్రధానులైన 250 మందితో విరోధముగా ఏమో వాళ్ళని లేపాడండి. ఇప్పుడు మనం ఉన్నాం. మనం సంఘంగా మనం ఉన్నాం. సంఘంలో ఎవరు పెద్దలు, ఎవరిని పట్టుకుంటే మన పని అవుతుందని మనం అనుకుంటామా? అనుకొని వారినే పట్టుకుంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో మోషే మీద తిరుగుబాటు చేశాడు కోరాహు. ఎంతమంది అంటే 250 మందిని వారిని వేరుకున్నాడు. ఎలాంటి బలజ్జులు, ఎలాంటి జ్ఞానవంతులు, ఎలా ఈ యొక్క సైన్యంలో ఎంతమందిని ఎవరి మాట వింటారు, ఎలా వాళ్ళని పట్టుకొని ఏం చేశాడంటే మోషే మీద ఆమెల మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయగానే దేవుడు ఊరుకుంటాడా? మన బిడ్డల మీద తిరుగుబాటు చేశాడు, ఊరుకోడు. అందుకోసమే వారిని నెరవేర్చి భూమి ఇంకేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా వెలుగునిచ్చే వారిగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. మనం ఎక్కడ ఈ లోకంలో పడిపోకున్నట్లుగా మనం నడిచే మార్గంలో మనం నడిచే ప్రతిదీ జాగ్రత్తగా మనం చూసుకుంటూ మనం నడవాలి. అందుకోసమే ఎవరు చుక్కలు మార్గము తప్పు చుక్కల వల్ల మీరు ఉండకూడదు. మనం వెలగవలసిన వారు. దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చి వెలిగిచ్చాడో ఆ వెలుగుగా మనం ఉండాలి. వెలుగునిచ్చే వారిగా స్టార్ని పెట్టి మనం ఏ విధంగా
చూస్తూ ఉంటాం. ఎంతో వెలుగుగా ఉంటుంది, ఎంత క్రాంతిగా ఉంటుంది, ఎన్ని రకరకాలుగా ఉంటాయి. మనం కూడా దేవుని కొరకు ఎన్ని వెలిగించబడాలి, నేను వెలిగించబడాలి, ప్రతి ఒక్కరు వెలిగిస్తూ ఏ విధంగా వారిని మార్చాలి, ఏ విధంగా దేవుడి సన్నిధికి తీసుకురావాలి, ఏ విధంగా దేవుని కొరకే మనం పోరాడాలి, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని మనం అందరూ అనుకుంటున్నామే. మరి వారు కూడా తప్పిపోయే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నడిపించాలి? మనమే తప్పిపోతే ఎవరు నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు? అవునా కదా? మనం కూడా మార్గం తప్పకుండా మార్గాన్ని ఎరిగే వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 వచనాలు 2 వచనాలు చూడండి. ఇలాగు రాయము, కుడి చేత పట్టుకొని సంచరించువాడు సంగతులు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను వెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. తమ అపోస్తులమని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. కనుగొట్టి మరియు నీవు సహనము కలిగి భారము భరించి. చూసావా ఏమంటున్నాడు? మీరు జ్యోతుల వల్ల మీరు వెలగాలన్నాడు. దానియేలు గ్రంథం కూడా 12 చివరి ఉంటాం. ఇంత మనం ఎందుకు అనుకుంటాం? యేసు ప్రభువు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఎందుకంటే మనం కూడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారిగా మనం ప్రకాశిస్తూ ఉంటామండి. మరి మనం ప్రకాశించగలుగుతున్నామా? ప్రకాశించే వారికి ఉన్నామా? ఇతరులకు వెలుగునిచ్చే వారికి ఉన్నామా? దేవుడి సన్నిధికి నడిపించే వారికి ఉన్నామా? దేవుడి వాక్యాన్ని ఎరిగిన నీవు నేను ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం? ఏ విధంగా దేవుడికి లోబడే వారిగా ఉన్నాం? మరి మనమే తప్పిపోతే మరి ఇతరులను ఏమైనా నడిపించగలుగుతాం? ఇతరులు ఏ విధంగా సరైన మార్గంలో నడిపించగలుగుతాం? కాబట్టి మనం ఏ విధంగా నడిపిస్తుంది? అయ్యూల వలె మనం ఉండకూడదు, విరాము వలె మనం ఉండకూడదు, కోరాము వలె మనం ఉండకూడదు. వారు దేవుని కలిగిన వారే, దేవుడి మాట విన్నవారే. కానీ నీవు నేను వింటున్నాం. నీవు నేను ఉన్నంత వరకు, ఈ భూలోకం ఉన్నంత వరకు ఎక్కడ మార్గం తప్పిపోకూడదు. ఈ లోకంలో దేవుని కొరకే మనం పోరాడాలి. దేవుని కొరకే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మనం ఎక్కడ భయపడకూడదు. అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, ధరిస్తాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, రక్షిస్తాడు. యోగు అలాంటి నీతి మంతుడే అన్ని పోయినా కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. నాకు ఏముంది? నేను కూడా ఈ లోకాన్ని ఒక దినంలో విడిచిపెట్టాల్సిన వాడు ఉన్నా లేదు, లేకపోయినా. కాబట్టి మనం ఆ యొక్క నిరీక్షణ కలిగి మనం నీవు నేను జీవించాలి. జ్యోతుల వలె మనం వెలగాలి. యేసు ప్రభువు ఈ లోకాన్ని వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆయన వెలుగుగా ఉన్నాడో మనం కూడా మనం వెలిగించాలి. ఆ వెలుగుగా మనం కూడా వెలగాలి. నీవు నేను ఎందుకంటే సువార్తను ప్రకటిస్తున్నామంటే ఆ సువార్తను మీరు ప్రకటించండి అన్నాడు ఆయన. చెప్పాలి. ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత, ప్రతి ఒక్కరు నడిపించే బాధ్యత, సరైన మార్గంలో నడిపించే బాధ్యత మనకి ఇచ్చాడు. మనం ప్రతి ఒక్కరు నడిపించాలి. మనమే మార్గం తప్పిపోయిన చుక్కల వల్లే మనం కూడా ఉంటే మార్గంలో నడిపించేది ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన యొక్క భక్తిని, మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఈ లోకాన్ని జయించేవారిగా, సరైన మార్గంలో నడిచేవారిగా, భక్తిలో ఇంకనూ ఎదిగేవారిగా ఉండాలి. కానీ భక్తిలో కుంగిపోయేవారిగా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం. కుంగిపోయి దేవుడు నాకు ఇదేనా చేసేది, ఏం చేస్తూ ఉన్నాడని ఎంతమంది తప్పిపోయారు. మనం చూసాం. కయ్యను తప్పిపోయాడు, గొరావు ఎలాంటి తిరుగుబాటు చేశాడు. మనం కూడా తిరుగుబాటు చేస్తాం ఈ లోకంలో. మన యొక్క బంధువులతో కానీ, మన ఇరుగు పొరుగుతో తిరుగుబాటు అసహించుకుంటాం. నీ మాట అంటావా, ఎన్నో రకాలుగా మనం అంటుకుంటాం. కానీ అవన్నీ మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవా నీ చిత్తమైంది ప్రభువా. దేవుడి కొరగా ఎప్పుడు నీవు హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆయన ప్రాధాన్యత కాడ ఎప్పుడు నువ్వు మొరపెడతావు ఆయన ఆలోచించేవాడైనా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్తలో అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 ఏమంటున్నాడు? మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మరి మనం లోకానికి వెలుగై ఉన్న మనం ఎందుకు వెలగలేకుండా మనం ఉంటున్నాం? మీరు లోకానికి వెలుగన్నాడే, మనం ఎందుకు వెలుగు నీయలేకపోతూ ఉన్నాం? ఎందుకు చీకటిని ప్రేమిస్తూ ఉన్నాం? ఈ లోకాన్ని చీకటి కొరకే మనం పాల్గొనాలి. ఎలా సంపాదించాలి, ఎలా నేను ఈ లోకంలో కొనవాలి, ఎలా ఈ లోకంలో దండ తెచ్చుకోవాలి నేను అనేది ఆలోచిస్తున్నామే తప్ప దేవుని కొరకే మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి దేవుని కొరకే మనం ఆలోచించేవారిగా, దేవుని కొరకే మనం ఉండేవారిగా ఉండాలి. పూర్వ దినాల్లో మనం గతించిన కాలం చాలు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 పూర్వ దినాలు
చాలు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మరి ప్రభువుని తెలుసుకోండి, వెలుగై ఉండి మరి నువ్వు చీకట్లో ఇంకా నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు అంటే నీలో వెలుగుందా? లేదు. కాబట్టి మనలో చీకటికి ఏమాత్రము స్థానం ఉండకూడదు, ఎటువంటి స్థానం ఉండకూడదు. అందుకోసం వెలుగై ఉన్నాం కాబట్టి జ్యోతుల వల్ల మనం వెలిగే వారిగా ఉండాలి. వెలిగే వారిగా ఉంటాం, ఇతరులకు కాంతి ఇచ్చేవారిగా, ఇతరుల సంతోషంతో ఆనందంతో దేవుడి వైపు తిప్పేవారిగా నీవు నేను ఉండాలని కోరుకుంటాను. అలాంటి జీవితం మనం జీవించాలి తప్ప ఈ లోకంలో ఎక్కడ మనం ఈ లోకం వైపు చూడక విలామం వలె ఆశించక మనం జాగ్రత్తగా ఉందాం. ఎప్పుడైనా సాతానుడు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలైన వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ఏ విధంగానైనా పడగొట్టాలి, ఏ విధంగా ఈ లోకం నుంచి తప్పించాలి, తల్లి దగ్గరికి పోలేకుండా చూడాలని వాడు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. అవునా కదా? ఎవరైనా ఒక శత్రువు నాకు ఉన్నాడు, వాడి వైపు చూస్తాం, వాడి ఎమ్మటి ఎంతమంది ఉన్నా వాడిని గమనిస్తావా? వాడి ఎమ్మటి 1000 మంది ఉన్నా వాళ్ళ వైపు చూడం. అవునా కదా? ఆ శత్రువు ఎవరు నాకు వాడి వైపు చూస్తూ ఉంటాం. సాతాను కూడా ఎప్పుడు గురి ఎవరి మీద పెడతాడు? లేదా దేవుని కుమారుడా ఏ విధంగా కుమారుడు అంటాడు చూస్తాను వాడు ఎప్పుడు తన బిడ్డల మీదనే వాడికి ఎప్పుడు ఎలా పడగొట్టాలి, ఏ విధంగా బహుమానం చేయాలి, ఏ విధంగా వాడిని తొలగించాలి అని చెప్పి వాడు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు. కాబట్టి వాడికి ఎప్పుడు మనం ఎక్కడ దొరకకూడదు, స్థానం ఇవ్వకూడదు, వాడికి లోబడకూడదు, వాడి మాట వినకూడదు. జాగ్రత్తగా మనం యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో అద్దుకుంటూ దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటూ జీవించాలి. అలా జీవించినప్పుడే మనం జ్యోతుల వలె వెలుగుతూ ఉంటాం, ఇతరులకి వెలుగుని ఇస్తూ ఉంటాం. అలాంటి వెలుగుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉండాలి. మనం ప్రతి ఒక్కరం వెలిగించబడాలి. దేవుడు మనం వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మనం ఆశ్రయించాం, ఆ వెలుగు మన హృదయంలో చేర్చుకున్నాం. మనం కూడా వెలుగును మరి తేజ వెలుగు ఈ లోకాన్ని చేయించేవారిగా మనం కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు తెలుసుకుంటాం. రోజు కళ్ళు మూసుకుంటే ప్రాణం చేస్తున్నాం. పరిశుద్ధ ఉన్నతున్న రాయడానికి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నిజంగానే ప్రభు నాకు జ్యోతుల వల్ల వెలిగే వారిగా ఉన్నాం, ఆరిపోయే వారిగా ఉన్నాం, మనకి అవమానం తెచ్చే వారిగా ఉన్నాం. ఎక్కడ నా తల్లి ఈ లోకం మాలిన్యం కూడా నేను కాపాడుకుంటూ జీవించాలి. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం ఎన్నికలేని ఎక్కడ ఈ లోకం మాలిన్యం కూడా మేము కాపాడుకుంటూ నిత్యం నీ సన్నిధానంలో ఎదిగే ప్రభుత్వం ఈ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి నా తల్లి ప్రభు. నేను పిలవైతే ఈ లోకాన్ని ఆశ్రయించాడు తిరుగుబాటు చేసినట్టే కూడా తిరుగుబాటుగా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను. నన్ను క్షమించు నాయనా, నాలో ఉన్న ప్రతి లోటును సరిచేయ నా తల్లినైనా సంవత్సరంలో చివరి దినంలో చివరి ఆదివారంలో ఉన్నాం ప్రభావం క్షమించుకోవాలి, క్షమించండి నా తల్లినైనా మీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ప్రతి హృదయాన్ని ప్రతి హృదయంలో నిజంగా నేను ఎందుకు వెలుగులేక నా తండ్రి దేవుడిని చేర్చుకునే స్థితిలో నేను ఉన్నానని గ్రహింపును ఆలోచన వాళ్ళకు దయచేయండి ప్రభావ. ఈ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభావ. ఈ శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభావ. నా తండ్రికి సంఘ సరిహద్దుల విషయాల పట్ల ఎందుకునైనా నా ప్రభావ ఇష్టంలో ఉంటున్నాము క్షమించండి. నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇగో ఇన్న ప్రకారం ప్రతి ఒక్కరిని హృదయంలో భద్రం చేసుకుని వాక్యాన్ని సరిగా జీవించే కృపను దయచేయండి. అలాగే మీ దాసులు బలపరచండి, ఎవరి కాలంలో ఉంటుంది కదా ఈ ఆత్మ ద్వారా నడిపించండి. మీ శక్తిని బలాన్ని దయచేయండి. నా తండ్రిలోనైనా ప్రతి హృదయంలో నా తండ్రి ప్రతి మాటను నాటబడే రీతిగా నా తండ్రి బోధించుకుంటూ ఈ ఆత్మ ద్వారా నడిపించండి. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోవాలి. నా ప్రభు రక్షకుల్లో యేసు క్రీస్తు వారి నామని ప్రార్థించున్నాను. ఆమేన్. మంచిది పిల్లరా, మంచి వర్తమానం అందించిన దయచేసి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మన జీవితాలు కూడా వెలుగు సంబంధంగా మనం జీవించాలి. లోకానుసారంగా లోక సంబంధాలుగా మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితాలు ఏంటంటే ఇతరులకు కూడా ఒక మార్గం చూపించే వారిగా మనం ఉండాలి, అలా వెలిగే వారిగా మనం ఉండాలి. అలా వెలుగుతున్నాం. 5 దినాల్లో ఆదివారం వచ్చినప్పుడే వెలుగుతున్నాం, మిగతా రోజుల్లో వెలగట్లా ఆరిపోతున్నాం. ప్రతి నిత్యము కూడా మనం వెలిగే వారిగా ఉండాలి. మన జీవితాలు ఇతరులకి మాదిరికరంగా ఉండాలి, ఒక మార్గాన్ని చూపేవారిగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మంచి వర్తమానం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే మన మధ్యలో దైవజన లెజరా శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒకే భాగంలో కలిగి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా దేవాకు జీవాధిపతి పరలోకపు రాజా, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెల ఈ 2025 సంవత్సరం వచ్చి ఆదివారంలో మమ్మల్ని నడిపించారు. ఈ దినం చూడకుండా ఎంతో మంది గతించిపోయి ఉన్నారు. అయినప్పటికీ నూతన దినాన్ని ఆయుష్కాల దినంగా మనందరికీ దయచేసి నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఇంతవరకు పాటలు ఏందో వాక్యం అన్న మీరు తోడుగా ఉండి బిడ్డలతో మాట్లాడించి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. తిరిగి కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకోవచ్చు. పరలోక అనుభవాలను మీరు మాకు తెలియచేయండి. ఈ శిలువ చాటును మమ్మల్ని మరుగుపరుచుకోండి. వినగలిగేటువంటి హృదయాలను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి ప్రభు. నిద్రాత్మలను బంధించండి. పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ ఉంచండి దేవా. వినగలిగిన చెవులను వినగలిగిన మనసులను ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. పడుతున్నటువంటి ప్రతి విత్తనము శ్రద్ధగా అందుకునేటువంటి బిడ్డలుగా మీరు చేసుకోమని ప్రార్థించుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి మరి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2025 సంవత్సరంలో దేవుడు చివరి ఆదివారంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవాలి, కృతజ్ఞతలు జీవించాలి. అలాగనే దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఉపకారములను బట్టి మనం ఎల్లప్పుడూ మరిచిపోయేటువంటి వారముగా దేవుని కార్యాలు దేవుని ఉపకారాలు ఎంతో శ్రేష్టమైనటువంటివిగా ఉన్నాయి. మన జీవితాలు ఇప్పుడు ఈ రంగం వాక్యము మన జీవితాలు ఎదుటివారి జీవితాలకి వెలుగై ఉండాలి. ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. వెలుగై ఉండాలి ఎదుటివారి జీవితాలు. కనుక మన జీవితాలు వెలిగించబడాలి. మొదటిగా మన జీవితాలు వెలిగించబడాలి అంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాలు వెలుగై ఉండాలంటే దేవునిలో మనం ఎదిగేటువంటి వారముగా ఉండాలి. క్షమించేటువంటి గుణము మనలో ఉండాలంటే దేవుని స్వభావాన్ని మనం ధరించినటువంటి వారముగా ఉండాలి. దేవుని స్వభావాన్ని మనం ధరించినటువంటి వారముగా ఉంటే క్షమించేటువంటి గుణాలు మనలో ఉంటాయి. వెలుగును ప్రకాశింపజేసేటువంటి గుణాలు మనలో ఉంటాయి. దేవుని వెలుగును పొందుకునేటువంటి అనుభవాలను మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నటువంటి సమయంలో సమస్తము దేవుడు మనకి ఇచ్చి నడిపిస్తాడు. అవునా కాదా? ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి కార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కార్యమును చేసే ఉంటాడు. చేయలేదా ఎవరి జీవితంలో? ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న సాక్ష్యమైనప్పటికీ కూడా ఉండేటువంటిదిగా ఉంది. కారణం ఏంటంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి బ్రతుకులలో దేవుడు తగిన రీతిగా, ఆశ్చర్య రీతిగా కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మరి 2025 సంవత్సరంలో దేవుడు మనకు చేసినటువంటి కార్యములను బట్టి, మీ కుటుంబాలలో చేసినటువంటి మేలులను బట్టి సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలముగా ఉండాలి. రేపు 31వ తారీఖు ప్రార్థన ఉంటుంది కదా, ఎన్ని గంటలకి? 10:30కి 31వ తారీఖున ప్రార్థన ఉంటుందంట. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకునేటువంటి వారుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సిద్ధమేనా? అలా అని చెప్పి ఆ రోజు ప్రార్థనకు రాకుండా పడతాం. సాక్ష్యం చెప్పాలని చెప్పి మీకు దేవుడు చేసినటువంటి కార్యాన్ని కొంచెమైన చిన్న కార్యం అయినప్పటికీ, మైక్ ద్వారానో మైక్ లేకపోయినప్పటికీ కానీ చిన్న సాక్ష్యాన్ని, దేవుని సాక్ష్యాన్ని సంఘంతో పంచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని సంఘముతో పంచుకొని సంఘ బిడ్డలతో కార్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోగలిగామంటే సంఘ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి చాలా మేలుకరంగా ఉంటుంది. కనుక సాక్ష్యము చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవ్వండి. దేవుడు చేసి సాక్ష్యం అనగాలి మీద లేచి నుంచొని
సంఘ కాపరికి వందనాలు, సంఘస్థులకు వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు అని చెప్పి సాక్షి మొదలు పెట్టండి దయచేసి. మొదటిగా దేవుని నామానికి వందనాలు తెలియచేయాలి. ఎవరికి తెలియచేయాలి? దేవునికి వందనాలు తెలియచేయాలి. దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని నాకు దేవుడు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన నా దేవునికి వందనాలు. అప్పుడు చెప్పండి, ఏమని చెప్తారు? అప్పుడు కూడా నా జీవితంలో ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యమును నేను శ్రద్ధగా విన్నాను, దేవుని వాక్యము ద్వారా నేను కదిలించబడ్డాను, దేవుని వాక్యము ద్వారా కదిలించబడినప్పుడు ఆ మాట నాకు గుర్చుకుంది అని చెప్పి ఏదైతే వాక్యము ద్వారా మీరు మీ యొక్క జీవితంలో కార్యము జరిగిందో ఆ వాక్యమును తీసుకొని మీరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. సాక్ష్యం అనగా నేను చెప్పేటువంటి ప్రతి ఆదివారం చెప్పేటువంటి సాక్ష్యం కాదు. ఆదివారం కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ రీతిగా మన సాక్ష్యము ఉండాలి. అలాగనే మనము మాట్లాడేటువంటి మాటకి ముందుగా దేవుని సన్నిధిలో మొదటిగా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సింది దేవునికి. ఎందుకంటే ఆ దినాన మనము దేవుని సన్నిధిలో కూడుకోగలుగుతున్నామంటే ఈ యొక్క 2025 సంవత్సరంలో చివరి ఆదివారంలో దేవుడు మనల్ని నడిపించగలిగాడంటే ఆయన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి కృపను బట్టే మనం ఇక్కడ చేర్చగలిగాం. ఆయన ఒక్క క్షణము మనల్ని విడిచిపెట్టిన ఎంతో మంది దినాన్ని చూడబడి గతించిపోయినటువంటి వారు. ఇదిగో ఈ యొక్క న్యూ ఇయర్ వచ్చేటువంటి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎంతో సంతోషముగా కొన్ని దినాల నుంచి ముందు నుంచి సిద్ధపడినటువంటి వారు ఇదిగో రేపు న్యూ ఇయర్ అనగా ఈ రోజు కట్టించిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి కాలాన్ని ఇస్తుంది. అమూల్యమైనటువంటి రక్తముతో మనల్ని భద్రపరుచుకుంటూ ఆయన యొక్క కాపుదల మన పైన వచ్చి కాపుదల మనం అనుగ్రహించి మనల్ని దీవించి కాపాడుకున్నాడు, ఆశీర్వదిస్తాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగించి ఇచ్చేటువంటి వారముగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
ఈ గొప్ప రక్షణని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఏమిచ్చినా కానీ మనం తీర్చుకోవాలి. అవునా కాదా? ఈ గొప్ప రక్షణని దేవుడు మనకి దినాన్ని అనుగ్రహించినాడు. ఆయన రక్షణ బట్టి దినాన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తములో మనం కడగబడి ఆయన బిడ్డలముగా చేర్చబడి శ్రేష్ఠులముగా ఆయన బిడ్డలముగా ఆయన రాజ్య వారసులముగా మనం ఇంకనూ ఎదగాలంటే ఇంకనూ ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారంలో చివరి దినాలలో చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఈ యొక్క చివరి ఆదివారంలో ఇంతవరకు దేవుడు నన్ను వాడుకోలేదు, ఇంతవరకు దేవుడు నన్ను ఉపయోగించుకోలేదు, ఈ సంవత్సరం అంతయు నేను దేవుని సన్నిధిలో వాడబడలేదు, ఈ సంవత్సరం అంతయు దేవుని సన్నిధిలో నేను దేని నిమిత్తము నేను పని చేయలేదు అంటే దేవుడు నన్ను వాడుకోలేదు అని అనుకో. దేవుని పెట్టారా? దేవుడు నేను ఇంకా ముందు నుంచైనా కానీ వాడుకోవాలని ఆశపడు. ఈ సంవత్సరం వాడుకోలేదు, ఇంకెల్లప్పుడు దేవుడు నన్ను వాడుకోవడానికి చెప్పి నువ్వు బలహీనపడిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా. వాక్య భాగంలోకి వెళ్దాం. చిన్న మాట ఒక 5-10 నిమిషాల్లో చూసుకుని మనం ముగించుకున్నాము. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని ఆ పొద కాలిపోలేదు. మోషే చూచెదను అనుకునేను, చూచెను. మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన రావద్దు, ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా కప్పుకొని విడిపించుటకును దేశమునకు అనగా నడిపించుటకును ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా ఎదుగు చేరినది చూచి తిని, కాగా రమ్ము పంపెదను, తోడుకొని పోవాలనని. ఎంతటి వాడినని దేవునితో అనగా నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను సూచన తరువాత సేవించదరన్న. చాలు చూడండి, మోషేతో దేవుడు మాట్లాడటం మనకు చూస్తాం. చూడండి, మోషే దేవునికి అప్పగించుకున్నాడు. మోషే దేవుని చేత, మోషే తన జీవితాన్ని తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వాడుగా. ఎవరిని విడిపించడానికి పంపిస్తానని చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులను విడిపించడానికి నేను పంపిస్తానని చెప్తున్నాడు. చూడండి, అప్పటి వరకు వారు అక్కడ విసిగిపోయి అలిసిపోయి కేకలు పెడితే అప్పుడు వారు కేకలు వేసినటువంటి పిలుపులకి ఏడుపులు మూలుగులకి దేవుడు విన్నాడు అని చెప్తున్నాడు. ఇదిగో వారు పెట్టినటువంటి మూలుగులు నేను విన్నాను, వారి మూలుగులు నేను విన్నాను కనుక వారిని విడిపించడానికి నేను ఎన్నుకుంటున్నాను. నేను పంపించి ఫరో చేతుల్లో ఉన్నటువంటి వారిని విడిపించి బయటికి తీసుకురావడానికి నువ్వు వెళ్ళు అని చెప్తున్నాను. చెప్పినప్పుడు మోషే వెత్తరిపోయాడు కదా, వెత్తరిపోయాడు. ఎందుకంటే అప్పటికే రాజరికం పోయింది, అధికారం పోయింది. దేవుని కోసం బ్రతుకుతున్నాడు, దేవునిలో బ్రతుకుతున్నాడు. అతను దేవునిలో బ్రతుకుతున్నటువంటి అతను ఆ మాట చెప్పేసరికి బెత్తరిపోయాడు. నేనేంటి? ఎందుకంటే అతని స్థితి ఎట్లా వచ్చేసిందంటే అతని మామ గొర్రెలు కాసుకునేటువంటి స్థితికి వచ్చేసాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి వారిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు
అతను ఏమనుకున్నాడంటే, ఇక నా జీవితం ఎల్లకాలం ఇదే స్థితిగా ఉంటది, ఎల్లకాలం ఇదే స్థితి, గొర్రెలు కాల్చుకుంటా ఉండటమే, ఎల్లకాలం నా స్థితి ఇదే రీతిగా చెడిపోయినటువంటిదిగా ఉంటది అని అనుకున్నాడు. చూడండి, ఈరోజు నీ స్థితి నా స్థితిని బట్టి కూడా మనం ఏమనుకుంటున్నామంటే, ఎల్లకాలము నా స్థితి దేవతగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నేను ఎట్లా అయితే నడుచుకున్నానో, ఈ 2025 సంవత్సరంలో ఏ మేలులైతే నేను అనుభవించలేదు, ఏ యొక్క శ్రమలైతే నేను అనుభవించాను, ఏ బాధలైతే నేను అనుభవించాను, ఏ రోగాలైతే నేను అనుభవించాను, అనేక రకమైనటువంటి సమస్తమైనటువంటి వాటన్నిటిని, బాధలు, భారాలు, సమస్తమైనటువంటి వాటిని ఈ సంవత్సరంలో నేను అనుభవించాను కనుక తిరిగి 26వ సంవత్సరంలో కూడా నేను అదే అనుభవించబోతున్నాను అనేటువంటి ఉద్దేశం మనలో ఉంది. కొంతమందికి న్యూ ఇయర్ అనగానే ఏముంటదంటే, ఏమి న్యూ ఇయర్ ఏముంది, ఉన్నట్లాగానే ఉంది. ఈ రోజు కూడా చాలా మందికి ఎట్లా అంటున్నారంటే, క్రిస్మస్ రోజు ఏం క్రిస్మస్ ఏంది స్పెషల్ గా లేదు, ఎప్పుడు ఆదివారం ఉన్నట్టుగానే క్రిస్మస్ ఉంది అని అనుకుంటారు అట్లా. అలాగే న్యూ ఇయర్ అనగానే కూడా అదే రీతిగా అనుకుంటారు. న్యూ ఇయర్ అనగానే కొత్త సంవత్సరం ఏముంది, పాత శ్రమలే కదా, పాత బాధలే కదా కొత్త సంవత్సరంలో కూడా, ఇదిగో పాత ఆలోచనలే కదా కొత్త సంవత్సరంలో కూడా, పాత రోగాలే కదా కొత్త సంవత్సరంలో కూడా అని చెప్పి వాటి గురించే ఆలోచించుకుంటా, వాటి గురించే బాధపడతా, ఇదిగో ఇంకెన్నడూ వాటి నుంచి విడిపించలేను కనుక వాటిని ఎన్ని సంవత్సరాలైనా రాని, 2026 రాని, 2027 రాని, 2030 వచ్చినా 40 వచ్చినా నా శ్రమలు, నా బాధలు ఎవ్వరూ తీర్చలేరని చెప్పి మనం అనుకుంటాం. మోషే కూడా అదే అనుకున్నాడు. అక్కడ ఇక నా స్థితి ఇదే అనుకున్నాడు. 40 సంవత్సరాలు ఉన్నాడు కానీ సిద్ధపరిచాడు దేవుడు అతనిని. దేవుడు ఊరికనే వదులుకోలేదు, 40 సంవత్సరాలు వృధా కానించలేదు. సిద్ధపరిచాడు దేవుడు మోషేని. దేవునిలో ఎదగటం కోసము, శ్రమలన్నిటి నుంచి తట్టుకొనటానికి కోసము, అతనిలో ఉన్నటువంటి చెడునంతటిని విడిచిపెట్టే విధముగా దేవుడు అతనిని సిద్ధపరిచాడు. ఏ ద్వేషము లేకుండా, అసూయ లేకుండా, స్వార్థము లేకుండా మంచి మనిషినిగా మోషేని దేవుడు తీర్చాడు. ఈరోజు ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరము దేవుడు నిన్ను వాడుకోకపోతే, ఇదిగో దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అని చెప్పిన అనుకో, దేవుడు సిద్ధపరుస్తున్నాడు నన్ను మరి ఒక నూతనమైన క్రియ కోసం, నన్ను వాడుకోవడం కోసం అని చెప్పిన అనుకో, దేవుడు వేరే రీతిగా నన్ను వాడుకోవాలంటే ఉద్దేశం కలిగి ఉన్నాడు అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నీ చిత్తం ఏమై ఉన్నదో, నన్ను ఏ విధముగా వాడుకోవాలనుకుంటున్నావు, ఏ రీతిగా నన్ను నీ సన్నిధిలో నీ యొక్క పరిచయ నిమిత్తము నన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నావు, అట్టి రీతిగా నన్ను సిద్ధపరచు, అట్టి రీతిగా నన్ను చెక్కు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఏముంది ప్రభువా, ఎప్పుడు ఒకటే స్థితి నాది, ఎప్పుడు ఒకటే ప్రార్థన, ఒకటే ఏడుపు. ఏమిచ్చావయ్యా, ఇచ్చావు పక్కన వాళ్ళకి, నాకేమిచ్చావయ్యా. ఇదే రకమైనటువంటి ఏడుపు కాదు, ఇదే రకమైనటువంటి ప్రార్థన కాదు చేయాల్సింది. ఇదిగో ప్రభువా, నూతన సంవత్సరంలోనికి నేను వెళుతున్నాను, నూతన బలాన్ని నాకు దయచేయి, నూతన శక్తిని నాకు దయచేయి. ఇదిగో పాతవి గతించిపోయి సమస్తము నూతనం అవుటకు మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మోషేని ఏ రీతిగా మరలా ఎన్నుకున్నాడు. అయిపోయింది అనుకున్నాడు, కానీ నేను దేనికి పనికిరాను అనుకున్నాడు, దేనికి వాడబడలేను అనుకున్నాడు మోషే కూడా. కానీ ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకురావడానికి నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిన్ను నేర్పరుచుకున్నాను అని చెప్పి పిలుస్తున్నాడు. చూడండి దేవుడు, ఇది నన్ను నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఫలానా పని నిమిత్తం నిన్ను వాడుకోవాలని చెప్పి, ఫలానా దానికి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు అని చెప్పి, నీకు ప్రణాళికలు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ప్రార్థన చేయి. ఈరోజు అనుకోవచ్చు, నేను చేస్తున్న ఎంత ప్రార్థనకైనప్పటికీ నాకు గుర్తింపు రావట్లేదు, నేను ఎంత ప్రయాసపడుతున్న దేవుని సన్నిధిలో నాకు గుర్తింపు రావట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. మనుషుల దగ్గర నుంచి కాదు మనకు రావాల్సిన గుర్తింపు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి మనకు గుర్తింపు రావాలి. దేవుని దగ్గర నుంచి మనము గుర్తింపు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఏ రీతిగా వాడబడుతున్నావో, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నువ్వు పరిచర్యలో సిద్ధపడుతున్నావో, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నువ్వు ఆయన యొక్క పని నిమిత్తము శ్రమ పడుతున్నావు అనేటువంటిది మనుషులు కాదు నీకు తీర్పు తీర్చాల్సింది. పరలోకంలో నీకు చూస్తున్నటువంటి తండ్రి మనకి తీర్పు తీరుస్తాడు. కనుక ప్రభువా, నీ చిత్తము కోసం నేను చూడాలి. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళుచుండగా మోషే ఎలాగనైతే తన జీవితం అయిపోయిందని చెప్పి అనుకున్నాడు,
అతని జీవితం అంతటితో అయిపోయిందని అనుకున్నాడు. కానీ దేవుడు అతను ఎలా ఎన్నుకున్నాడు? నన్ను కూడా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాను, నశించిపోతున్నాను అనుకుంటున్నాను, నా కుటుంబం ఇంకా దేవుని సన్నిధిలో ఎదగదు అనుకుంటున్నాను అని చెప్పి ప్రార్థన చేయి. 4 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఇదిగో నేను రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ దేవుడు నన్ను ఇంకా నువ్వు వాడుకోవట్లేదు, నా కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధపరచుకోవట్లేదు, నా కుటుంబంలో ఇంకా నువ్వు ఏమాత్రము మార్పు రావట్లేదు అని చెప్పి బాధపడదు. ప్రియారా, మోషేకి 40 సంవత్సరాలు తనకి దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నిన్ను నువ్వు సమర్పించుకుంటే ఇంకా నువ్వు దేవుడు త్వరగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వాడుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ నిన్ను నువ్వు సమర్పించుకోకుండా దేవుడు వాడుకోవాలనేది ఏమాత్రమునో అది మన అజ్ఞానమే. కనుక దేవుడు వాడుకోవాలి అంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, దేవునికి సమర్పించుకో. దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు ఏది కావాలో, నీ కుటుంబంలో ఏది కొరతగా ఉన్నదో, ఏది లోటై ఉన్నదో, లేకపోతే దేనికోసం అయితే నీ కుటుంబంలో నువ్వు ఎదురు చూస్తున్నావో అటు వాటిని పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మోషే ఏమంటున్నాడు? వెళ్ళమన్నప్పుడు చదవండి అక్కడ ఒకసారి. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. సూచన, నేను ఎంతటి వాడినయ్యా అని అన్నాడు. ఎంతటి వాడినయ్యా అన్నాడు. మోషేని ఎన్నుకున్నప్పుడు నేను ఎంతటి వాడినయ్యా అన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక పని పెట్టినప్పుడు, ఈరోజు దేవుడు నీకు ఒక భారం పెట్టినప్పుడు ఆ భారము మోయడానికి నేనెంతటి వాడినయ్యా. ఇదిగో ప్రభువా నాకు ఒక భారమును పెట్టావు సంఘములో, ఇదిగో ప్రభువా నాకు ఒక సంఘములో నాకు ఒక బాధ్యతను పెట్టావు, ఇదిగో ప్రభువా నూతన సంవత్సరములో నన్ను ఈ రీతిగా దేవుని సన్నిధిలో వాడబడమని చెప్పి నాకు కొంతమంది చెప్పారు సంఘములో. దాని నిమిత్తం నేను వాడబడటానికి నేను ఎంతటి వాడినయ్యా అని చెప్పి కూడా దేవుని సన్నిధిలో వాడు. ఎంతటి వాడివయ్యా అని చెప్పి నేను చేయలేనయ్యా అని చెప్పి విడిచిపెట్టద్దు, విడిచిపెట్టద్దు. దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు తెలుసా? ఈ సృష్టిలో ప్రత్యేకముగా నేను ఎందుకు అనుకున్నాడు తెలుసా? నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, నీతో ఒక పని చేయించుకోవాలని ఆశపడుతున్నాడు. కనుకనే దేవుడు నేను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు, ఈ సృష్టిలోకి దేవుడు నేను తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఆయన తన ఉద్దేశంలో మనం లేకపోతే ఈ సృష్టిలోనే మనం ఉన్నటువంటి వారం కాదు. ఈ సృష్టిలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకోవాలని సిద్ధపడుతున్నాడు. ఇక్కడ మనకు అవకాశం ఇస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నూతన సంవత్సరంలో గడిచినటువంటి మనము దేవుని కోసం సిద్ధపడదాం, దేవుని యొక్క ప్రణాళిక కోసం సిద్ధపడదాం, దేవుని యొక్క వాక్కు నిమిత్తము ఏ రీతిగా నేను వాడబడాలనేటువంటి దాని విషయమై ప్రార్థన చేసి సిద్ధపడదాము. ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీకు ఏదైనా తలంపు వచ్చినప్పుడు, దేవుడు నీతో ఫలానా మాట్లాడాడు అన్నప్పుడు నువ్వు వచ్చి నేరుగా వచ్చి ఇక్కడ చెప్పు, అయ్యా ఫలానా పని నిమిత్తము దేవుడు నన్ను వాడబడమని చెప్పి సంఘంలో చెప్పాడు, దాని నిమిత్తము నేను వాడబడటానికి మీరు నన్ను అంగీకరిస్తారా లేదా అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు. అడుగుతావా లేదా? ఈరోజు ప్రార్థన చేస్తావా లేదా? నిజముగా ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ పని నిమిత్తమో దేవుని సన్నిధిలో వాడబడాలో, దేవుని పరిచర్య నిమిత్తంలో వాడబడాలో అట్టి మార్గమును దేవుడు నీకు చూపిస్తాడు. అట్టి మార్గమును దేవుడు నీకు చూపించి నడిపించాలంటే నువ్వు చేయాల్సింది దేవుడు మనందరినీ యొక్క మార్గంలో ఆయన యొక్క కృపలో దీవించి నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. చిన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి. మోషేని తన జీవితం అయిపోయిందన్నప్పుడు మరలా తిరిగి దేవుడు ఎలా పిలుచుకున్నాడు. ఇదిగో ఈ సంవత్సరంలో నీ యొక్క జీవితం అయిపోయిందని చెప్పి అనుకుంటున్నావు. వచ్చే నూతన సంవత్సరంలో దేవుడు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయండి, మోకరించండి. ప్రతి ఒక్కరు నూతన సంవత్సరంలో గెలుచుండగా నూతన బలమును దయచే ప్రభువా. మోషే తన చేతులకి, తన దేవుని చేతులకి ఎలా అప్పగించుకున్నాడో తన జీవితముని, తన హృదయముని, అలా నీ చేతులకి, దేవుని చేతులకి నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రార్థన చేయి, నోర్లు విప్పు, మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు సిద్ధముగా ఉన్నాడు నిన్ను వాడుకోవడానికి, దేవుడు సిద్ధముగా ఉన్నాడు నీతో మాట్లాడడానికి.
దేవుడు సిద్ధముగా ఉన్నాడు నీకు ఒక పని అప్పగించడానికి. దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని పరిచర్య నిమిత్తము నేను వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయి. ప్రభువా, దేని నిమిత్తము నేను వాడబడాలి ప్రభువా, ఇదిగో నన్ను నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. ఒక ఇనప రాడ్డుని మనం వంచాలంటే అది మొదటిగా మన చేతిలోకి రావాలి. దాన్ని ఒక ఆకారంలో పెట్టాలంటే అది మన చేతిలోకి రావాలి. అది ఒక ఆకారంలో మనం మార్చాలంటే అది మనకి లొంగిపోవాలి. మనం కూడా దేవుని చేతిలో లొంగిపోతే, దేవుని చేతికి అప్పగించబడితే దేవుడు మనల్ని మలుచుకుంటాడు. ఏ రీతిగా కావాలో ఆ రీతిగా మలుచుకుంటాడు దేవుడు మనల్ని. అప్పగించుకోండి. దేవుని చేతికి నేను అప్పగించుకో. దేవుని చేతికి నీ కుటుంబాన్ని అప్పగించుకో. దేవుని చేతికి నీ బిడ్డలను అప్పగించుకో. దేవుని చేతికి నీ భర్తను అప్పగించుకో. దేవుని చేతికి నీ భార్యను అప్పగించుకో. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చివరి దినాలలో మనం ఉన్నాము. ఈ యొక్క సంవత్సరంలో, నూతన సంవత్సరంలోకి మనం వెళ్తుండగా నూతన బలమును పొందుకోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మోషేతో మాట్లాడావు ప్రభువా, అతని జీవితం అయిపోయింది అనుకున్నాడు, గొర్రెలు కాల్చుకుంటున్నాడు, అదే స్థితి అని అనుకున్నాడు. లేదు, అంతటితో కాదు, నీకు పని ఉంది అని చెప్పి మోషేని అనుకున్నాడు. ఇదిగో నా చేత వాడబడడానికి నీకు మరొక పనిని నేను అప్పగిస్తున్నానని చెప్పి మోషేని అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు. నీ చేత కూడా ఒక పని చేయించాలని ఉద్దేశం తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా యొక్క చిత్తము, నా మీద ప్రణాళికను కలిగి ఉన్నావు ప్రభువా. దానిని నాకు తెలియచేయి, అటు దానిని నాకు నెరవేర్చు ప్రభువా. నా జీవితం బయలుపరచు ప్రభువా. నా జీవితంలో బిడ్డల హృదయంలో అట్టి కార్యములు బయలుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయములు దయచేయండి తండ్రి. మా జీవితాలు ఎంతటితో అయిపోలేదు ప్రభువా. నూతన బలాన్ని మేము పొందుకోగలుగుతాము తండ్రి. నూతన అనుభవాలను మేము పొందుకోగలుగుతాము దేవా. కేవలం నీ ద్వారా మాత్రమే తండ్రి, నీ ద్వారా మాత్రమే ప్రభువా. తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచండి, సహాయము దయచేయండి ప్రభువా. కాపుదల మాకు దయచేయండి తండ్రి. ఈ రక్షణ అనుభవాలను మీరు మాకు గ్రహించండి. నూతన బలమును పొందుకోవడానికి సహాయమును దయచేయండి. మాలో చెడుతనము, పాత ఆలోచనలు, పాత స్వభావాలు, పాత రోగాలు ఏదంటే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, కాపుదల మాకు దయచేయండి. ఈ కృప మాకు అనుగ్రహించండి ప్రభు. కృప ద్వారా నడిపించబడటకు మీరు మాకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను ప్రభు మీరు ముట్టండి ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. ప్రతి బిడ్డతో మీరు వాక్యం తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. వారి పట్ల ఉద్దేశం ఏమైనదో అటు దానిని పొందుకున్నట్టు ప్రార్థన చేసే అనుభవాలను దయచేయండి. విన్న వాక్యమును ప్రభు, ప్రతి మాటను అర్థముగా పొందు. హృదయంలో మంచి విత్తనం వేసినప్పుడు ప్రభా, మంచి పంటను ఏ విధంగా అయితే కోయగలుగుతామో అట్టి రీతిగా ప్రభా బిడ్డలు చక్కటిగా ఫలింపబడుటకు మీరు సహాయం దయచేయండి. మాటలు నీ సన్నిధిలో చేర్చుకొని క్షేమాన్ని దయచేయండి. జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులారా, దేవుని దాసుని మంచి వర్తమానం అందించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే కానుకలు పట్టుకుందాం. కానుకల నిమిత్తం మన మధ్యలో వసంత మేడం గారు చిన్న బాధపడతారు. ప్రభు యేసుదేవ నీ దశమాభాగముని వెనుదీతువా నీ ధనము నీ ధనము. ప్రభు యేసుదేవ నీ దశమాభాగముని వెనుదీతువా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముందుగా దేవుని అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనులకు, కరుణ సువార్థికులకు, ఇంకా సంఘస్థులందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. ఇది ముఖ్య నా సాక్ష్యమే కాదు, నా జీవితంలో జరిగిన చాలా పెద్ద సాక్ష్యం. అది ఏంటంటే, నా క్లాస్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నిలు. ఏమైంది, ఒక్కసారి నేను కానీ దేవుడి వాక్యం వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల వచ్చి నా వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూర్చుంటారు. అసలు నేను స్టార్ట్ చేశానంటే వాళ్ళు, నువ్వు చెప్పు, ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం, ఎంత పెద్ద టీచర్ అయినా పర్వాలేదు, నువ్వు చెప్పు, మేము చూసుకుంటాం అంటారు. ఇప్పటికి ఇలాంటి కాలంలో కూడా అంత గొప్ప ఫ్రెండ్స్ దొరికారంటే అది దేవుని దయ వల్లే. వాళ్ళు నన్ను అంతలాగా ప్రోత్సహించారంటే, నా పక్కన హర్షిత్ అని ఉంటాడు, తను చాలా అన్యుడు. తను ఏమైంది, తను వాక్యం చెప్పరా నేను వింటాను, తను దేవుళ్ళు ఎదగాలని అనుకుంటున్నాడు. నేను నిజం తెలుసుకోవాలి, క్రిస్టియానిటీ అంటే అది నిజం కదా, నేను నిజం తెలుసుకుంటాను, నేను మారుతానని చెప్పి నా దగ్గరికి వచ్చి, నువ్వు చెప్తావా లేకపోతే నేను కొట్టేదాకా వెళ్తాను రా అని అంటాడు. అంటే మనకు అంత గొప్ప ఫ్రెండ్స్ దొరికారంటే ఇదంతా దేవుడి దయ వల్లే. నాకు జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరిగాయి, కానీ ఈ గొప్ప ఎక్కడే చెప్పాలని చెప్పి నా మనసుని అంతగానో ప్రేరేపించబడిందని చెప్పి వాక్యం చెప్తున్నాను. ఇది నా దయ వల్ల, ఇది నేను చేసింది కాదు, ఇది నా దేవుడు నా బట్టి చేసిన కార్యం. ఇది నా స్నేహితులు అసలు ఎంత గొప్ప వాళ్ళు అంటే, వాళ్ళు అరే మేము కూడా ఎదుగుతాం నీకు అని చెప్పి మాతో కలిసి మేము ఇప్పుడు కొత్తగా ఒక పాట రాస్తున్నాం దేవుడి మీద. ఎంత కష్టపడి మేము అందరం కలిసి ఒక పాట రాస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసాం మొన్నే రీసెంట్గా. మళ్ళీ వాళ్ళు అన్నారు, అదే కుదిరితే ఒకవేళ మనం కూడా దేవుడి వార్త చెప్తాం రా అని అన్నారు. దయచేసి మీరు కూడా వాళ్ళు ఇంకా మారు మనసు పొందాలి అని వాళ్ళ గురించి మీరు ప్రార్థించండి దయచేసి. చిన్న సాక్ష్యం దేవుడు దీవిస్తారని అందరూ చప్పట్లు కొడతాం చక్కగా. చుట్టుపక్కల అంతమంది అన్యులంట, అన్యుల మధ్యలో మనవాడు ఒకడే క్రైస్తవుడిగా ఉండి ఇంకా చెప్పు నేను వింటానని ఎంత ఆసక్తితో ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో మనవాడు, అట్లాంటి వాళ్ళు స్నేహితులుగా తవ్వడం వాడు అదృష్టంగా భావించి వారి కొరకు ప్రార్థించేయమని కోరిన రీతిగా మనం అందరం ప్రార్థిద్దాం. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేనట్టయితే మన మధ్యలో వెస్లీ అన్నగారు ఉన్నారు, కానుకల నిమిత్తం అలాగే సాక్ష్యాలు చెప్పిన నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ దేవ, దయగల తండ్రి, కృపల దేవ, జీవాధిపతి పనులకు రచేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన ఎక్కడైతే ముగ్గురు ప్రార్థిస్తారు అక్కడ ఉంటాను తండ్రి. నాయన మీరు మా మధ్య ఉన్నారు తండ్రి, మమ్మల్ని చూస్తున్నారు తండ్రి, మా ఆలోచనలు ఎరిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చూస్తాను నాయన. మా ప్రతి అవసరాలు తీర్చున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ 2025 సంవత్సరం మొత్తం మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవులలోంచి నాయన ఈ చివరి ఆదివారంలోని కూడి నేను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన 2026 నూతన సంవత్సరం కోసం నిరీక్షణ కలిగి జీవించవాలని సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అదేవిధంగా తండ్రి నాయన ఈ దిన ఆరాధనలోనైనా మీరు నడిపించినంత విధానం బట్టి నీకే వందనాలు. నాయన పాటలు ఎందరూ ఉత్తర పద్ధతులను వాక్య పరిచర్యలను మీరు చూపిన మేలకి నీకే వందనాలు. నాయన తండ్రి నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన వాక్య ప్రకారం మేము జీవించిన నూతన సంవత్సరం కోసం వేచి ఉండే వాళ్ళని సహాయం చేసి పెట్టండి. నాయన మీ వాక్యం నాయన అబ్రహాం విశ్వాసం కలిగి జీవించే వాళ్ళని సహాయం చేసి పెట్టండి. నాయన అబ్రహాం విశ్వాసం కలిగి నాయన విస్తరించే వాళ్ళని ఉంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన నేనైతే నాయన లోకంతో కలిసిపోతున్నాను, అలా కాకుండా నేను అబ్రహాం విశ్వాసం కలిగి జీవించడం సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మాలో క్షమించే గుణం తెచ్చాము తండ్రి. నాయన మేము పగలు పెంచుకుంటున్నాం కానీ నాయన క్షమించే గుణం లేకుండా పోతున్నాం తండ్రి. క్షమించే గుణం తెచ్చాము తండ్రి. నాయన మీరే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మేము ఏ మార్గంలో నడుస్తున్నాం తండ్రి, మాకు హెచ్చరించారు తండ్రి. వెలుగు మార్గంలో సత్య మార్గంలో జీవించేవాడిని సహాయం చేసుకొని నిన్ను ఎదిగి నేను మేము లోకం వెలుగుంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. మేమైతే నేను చీకటిలో జీవిస్తున్నాం తండ్రి, మా చెడు మార్గంలో ఉంటున్నాం కదండి. అలాంటి కాకుండా సత్య మార్గంలో వెలుగులో జీవిస్తే సహాయం చేసి పెట్టండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అదేవిధంగా నూతన సంవత్సరం కోసం నిరీక్షణ కలిగి జీవించి నూతన సంవత్సరంలో మేము ఒక ఆయుధంగా వాటికి సహాయం చేసి పెట్టండి తండ్రి. మా ఇళ్ళు మీరు చేసిన మేలు, మా ఇళ్ళు మీరు దాచించిన మేలు మీకు తెలుసు కదా, మేము అందరూ నెరవేర్చడానికి సహాయం చేసి పెట్టండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఈ దిన కానుకల మొత్తం ప్రార్థించుండగా నాయన ఇచ్చిన కానుకలు నాయన ఇచ్చిన వారిని 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలిస్తూ సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన ఈ కానుకలు నీ రాజ్యస్వార్థ నిమిత్తం వాటికి సహాయం చేసి
చేసి పెట్టండి తండ్రి నాయన. మరి ముఖ్యంగా నాయన సాక్ష్యం చెప్పిన పెట్టండి నాయన. సాక్ష్యం ఎంతో విలువైనది కదా నాయన. తన దేవుని సేవ కోసం ఎంతో తహతహత కాబడుతున్నారు నాయన తండ్రి నాయన. తన విశ్వాసాన్ని నాయన కాపాడడం తండ్రి. అందులో నాయన మీరు గొప్పవాడిగా లేకుండా నాయన మీ స్వార్థ చేయాలని సిద్ధపడుతుంటారు నాయన. స్వార్థ సిద్ధపాటు చేయండి తండ్రి. చిన్న బిడ్డ నాయన యవన కాలం నీ కాడిని మోస్తూ సహాయం చేసి పెట్టండి. అంతా ఒక యుద్ధ సైనికులాగా తయారు చేయండి తండ్రి. మీరే సహాయం చేసి పెట్టండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఇది దినం ఎందువల్ల మేము కూడున్నాము మీకు తెలుసునైనా. మా అవసరాలు తెలుసునైనా, మా ఆర్థిక అవసరాలు తెలుసునైనా, మా అనారోగ్య స్థితులు తెలుసునైనా. అటన్నిటి నుంచి విడుదల దయచేసి నాయన మీరే సహాయం చేసి పెట్టండి. అంతవరకు సజీలలోంచి మనం నడిపించండి. ఎవరికి అడిగి కొంచెం తండ్రి. ఆమేన్. అందరూ లేచిన పెడితే మనకు అసలు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా దేవాత్మ కలిగిన మా తండ్రి, జీవాధిపతి పనులకు ప్రజ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో నీకే ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతిపడానికి జ్ఞాపకం చేసుకోనండి. ఎత్తబడిన ప్రతి మాటను బట్టి ప్రభావం శ్రద్ధగా ఆలకించి వినాలని చెప్పి మనం ముచ్చుకున్నాం. ఇలా వాక్యానుసారముగా వారి హృదయాలను మార్చుకునే విధముగా మీరు చేయండి తండ్రి. వారి జీవితాలను మార్చుకునే విధముగా మీరు చేయండి. వారి జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క 2025 సంవత్సరంలో సూర్య ఆదివారంలో మేము ఉన్నాము. తిరిగి నూతన సంవత్సరంలో కొన్ని దినాలలో మేము ప్రవేశపెట్టబోతున్నాము. నూతన బలమును మీరు మాకు ప్రకాశింపచేయండి. నూతన వెలుగును మీరు మాకు దయచేయండి. నూతన శక్తితో మీరు మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి విన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదింపబడిలాగానే మీరు సహాయం ప్రభా. వాక్యానుసారముగా తండ్రి వారి బిడ్డల జీవితాలను ప్రభా మార్చుకొని వారి జీవితాలను సరి చేసుకొని మీ రాజ్య స్వార్థ నిమిత్తం ప్రయాసపడేటువంటి బిడ్డలుగా మీరు చేయండి. మీ కోసము ప్రభా ఎదురు చూసేటువంటి బిడ్డలుగా చేయండి. మీ పని నిమిత్తము దేనికోసము వారు ప్రయాసపడాలనేటువంటి విషయమై మీ సన్నిధిలో ప్రార్థించుకొని దేవాన్ని చేత మాట్లాడించబడి ప్రభాని యొక్క వాక్యను వినబడులాగా వారికి సహాయం చేయండి. మీ సన్నిధి కాకి తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డతో ప్రభా అని యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు కదిలించండి దేవా. మీరు కదిలిస్తారని నమ్ముచున్నాము. నూతన అనుభవాలను తెలుసుకుంటారని చెప్పి నమ్ముచున్నాము దేవా. మీరు ప్రతి బిడ్డతో తోడుగా ఉండండి. వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ప్రభా, వారి చిత్తాలు ఏమై ఉన్నాయో సమస్తమైన వాటిని నెరవేర్చండి. నూతన సంవత్సరంలో వారి చిత్తాలను నెరవేర్చండి. వారి కోరుకున్న వాటిని సమస్తాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డలతో మీ కాపుదల క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఇక నుంచి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ వాక్యముకు లోబడి నీ కొరకు ప్రయాసపడేటట్టుగా చేయమని మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు వారి ఉద్దేశాలు, వారి ఆరోగ్యాలు, వారి రోగములు సమస్తమైన వాటిని లయపరిచి మంచి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా మీరు చేసుకోమని ప్రార్థించుకోవాలి తండ్రి. వారి జీవితాలు ఎంతటితో అయిపోలేదు ప్రభా. మోషే కూడా నా జీవితం ఎంతటితో అయిపోయింది అనుకున్నాడు, కానీ నూతనముగా ఎన్నుకున్నారు. ఇదిగో అలాగనే ప్రతి బిడ్డని మీరు ఎన్నుకోండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు వాడుకోమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డని మీరు తండ్రి సిద్ధపరచండి ప్రభా. మీ సన్నిధి బిడ్డల పైన ఉంచండి దేవా. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పిన బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. ఇంకా తండ్రి యవన కాలంలోకి వస్తుండగా యవన కాలంలో కాడి మోసేటువంటి బిడ్డగా మీరు చేసుకోండి దేవా. తండ్రి ఆ బిడ్డ ఎక్కడ తండ్రి ఈ వయసులో త్రొట్టి వెళ్ళిపోకుండా స్వార్థ నిమిత్తమై నీ యొక్క స్వార్థాన్ని ప్రకటింపజేసేటువంటి బిడ్డగా మీరు చేయండి దేవాన్ని. ఇంకనూ నీ సన్నిధిలో ఎదిగేటువంటి బిడ్డగా మీరు చేయండి. బిడ్డను బట్టి బిడ్డ కుటుంబం ఇంకనూ నీ సన్నిధిలో ఆసక్తి కలిగినటువంటిదిగా ఉండటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అనేకుల బిడ్డను బట్టి మారటకు మీరు సహాయం దయచేయండి. అలాగే తండ్రి దినమున ప్రభా ప్రార్థనలో సర్దుకోరా దేవా. తండ్రి ఇచ్చిన బిడ్డ అశ్విన కుమారుడు లక్కీ తండ్రి ఎలా బాక్సింగ్కి వెళ్ళి ఉన్నాడు. బిడ్డకి మంచి జ్ఞానమును తెలియని మీరు దయచేయండి. చక్కగా విజయం సాధించి సన్నిధిలో తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మీరు చేయండి. వారి తండ్రి హృదయాలను మీరు మార్చండి. వారి స్వభావాలను మీరు మార్చండి. ఇదిగో పాతవి గతించబోయే సమస్త నూతన మౌటకు మీరు సహాయం చేయండి. పాత వాటిని విడిచిపెట్టేటువంటి బిడ్డలుగా చేయండి. పాత వాటిని విడిచిపెట్టి తండ్రి నూతనంగా నీ యొక్క అనుభవాలను తెలుసుకునే బిడ్డలుగా మీరు ఉంచండి ప్రభావ. ఇంకా నీ రక్షణ అనుభవాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా చేయండి. వారి కుటుంబంలో ప్రతి బిడ్డని నీ వైపు మళ్లించుకోమని ప్రార్థించుకుంటున్నాం. సహాయం దయచేయండి. సంఘంలో కూడిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని
ఉచితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక దినాన్ని మేమందరము కలిసి కూడుకుని మేము స్తుతించి కనపరిచి ఆరాధించగలిగేటువంటి మహిమను భాగ్యం మాకు దయచేయమని ప్రార్థించుకోవచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. అందరికీ వందనాలు.